హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ తిన్మార్ మలనా. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా విత్ సుదర్శన్ అన్న. 7200 సమర్పించు. నిన్న కరీంనగర్లో 7200 మూమెంట్ సంబంధించినటువంటి కొత్త జైనింగ్స్ ఉండే ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఇవాళ మెదక్ జిల్లా మెదక్లో ఎక్కడ శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ మెదక్లో ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్ ఉంది. ఇదే ఆహ్వానంగా భావించి రండి. ఎవరికైతే ఫోన్ కాల్స్ అందలేదో ఇంకా అందరి మిత్రులు అన్యతగా భావించకుండా ఇదే ఆహ్వానంగా భావించి ఇవాళ మెదక్లో జరిగేటువంటి కార్యక్రమానికి రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే ఈడీ రైట్స్ వ్యవహారంలో కవిత గజగజ వణుకుతూ ఉంది. తన అనుయాయుల చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో తాను కొంత ఆందోళన పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమెకు ధైర్యం చెప్పడానికి తండ్రి ఎంత ప్రయత్నం చేసినా గదగద వణుకుతున్నట్టుగానే తెలుస్తూ ఉంది. సో ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఐటమ్. ఇక ఇంకొక వైపు భారత్ జోడో యాత్ర, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో జోడో యాత్ర అని చెప్పి, అంటే అందరినీ కలిపేటువంటి యాత్ర అని చెప్పి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాడు. నిన్న కన్యాకుమారిలో ప్రారంభమైంది ఆ యాత్ర. దాదాపు 3500 కిలోమీటర్ల పాటు కొనసాగుంది. ఇక తెలంగాణలో వికారాబాద్ మీదుగా రాహుల్ గాంధీ యాత్ర కొనసాగబోతూ ఉంది. దాదాపు ఒక 15 రోజుల పాటు తెలంగాణలో జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి అదట్లా ఉంటే మళ్ళీ గోషామహల్కి ఉప ఎన్నిక తప్పదా? గోషామహల్ ఉప ఎన్నిక ఎలా వస్తుంది? అతని రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తుందా? ఆయన పైన ఇప్పటికే పీడీ యాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో గోషామహల్కి కూడా ఉప ఎన్నిక తప్పదనేటువంటి వార్తా కథనాలు కొద్దిసేపటి క్రితమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసిన. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైతారు, రాజాసింగ్ని చేపిస్తారా, లేదంటే ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ని బరిలోకి దించుతారా, లేకపోతే భగవంతరావును దించుతారా అనేది చర్చనీయాంశంగా ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఇక వర్షాలు మాత్రం ఇవాళ విపరీతంగా పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రం మునుగోడు తన ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది రాష్ట్రానికి. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఇక మొత్తం ఏ గణపతి కాడ చూసినా లీడర్లే కనిపిస్తూ ఉన్నారు. అన్న ఆ లీడర్ వచ్చిపోయింది అన్న, నువ్వు రాలేదనగానే వెంటనే ఊరికొస్తూ ఉన్నాడు అక్కడికి లీడర్. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక ఇజ్జత్కే సవాల్గా మారింది. అటు అధికార టీఆర్ఎస్ పార్టీకి, ఇటు బీజేపీకి, యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీకి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి, 5000 ఎకరాల్లో వరి పంట మునక. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నిడమనూరు మండలం ముప్పారం శివార్లో బుధవారం సాయంత్రం భారీ గండి పడింది. దీంతో సుమారు 5000 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. వెంటనే అధికారులు కాలువకు నీటిని నిలిపివేశారు. వేంపాడు స్టేజ్ సమీపంలోని యూటీ వద్ద చిన్న సైజులో గండి పడినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే భారీ గండి పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. గండి వల్ల సమీపంలో ఉన్న నరసింహులగూడెంలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. సుమారు 150 మందిని వేరే చోటకు తరలించారు. నిడమనూరు సమీపంలోని గురుకుల పాఠశాల విద్యార్థులను ఫంక్షన్ హాల్కు తరలించారు. నిడమనూరులో జరిగినటువంటి సాగర్ కాలువకు గండి కార్యక్రమం. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడినటువంటి గండి భారీగా నీళ్లు పొలాల మీదుగా ఊర్లలోకి నిడమనూరు సమీపంలోకి వెళ్తున్నాయట. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మరి ఇప్పటికైనా అది కొలిక్కొచ్చేనా, మరి ఇంకేం జరుగుతుందనేది చూడాల్సినటువంటి అంశం. ఇక కేంద్రం నిధులతో పంచాయతీలకు బిల్డింగ్లు, ఉపాధి హామీ నిధులతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఒక్కో బిల్డింగ్కు ఈజీఎస్ నిధులు 20 లక్షలు వాడుకోవచ్చని ప్రకటించింది. ఇక కేంద్రం ప్రకటిస్తే తప్ప మన తాన ఒక బిల్డింగ్ కట్టలేము. నిన్న సర్కార్ బడి కాడ తాళం వేసి రేడా కరీంనగర్ కాడ పోదామనే సరిగ్గా తాళం ఓపెన్ చేసి చింతపల్లి నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన స్టూడెంట్లు 4-5 రోజులుగా నీళ్లు రాక స్నానాలు చేయట్లేదని, తాగేందుకు గుక్కెడు నీళ్లు ఉంటలేవని భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. చిట్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఇలా ఖాళీ బకెట్లతో బైఠాయించారంటూ ఒక వార్త. ఇక ఇండ్లకు వెళ్తున్న స్టూడెంట్లు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో బుధవారం ఓ స్టూడెంట్ జ్వరంతో చనిపోవడంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే హాస్టల్కు చేరుకొని తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు, తాళం వేసుకొని
దానికి పిండ ప్రదానం చేయను ఆయన. ఇక నీళ్ళ గురించి చెప్పమంటే మన కేటీ రామారావే అద్భుతాలు చెప్తా ఉంటాడు. నీళ్ళ గురించి చెప్పంటే నీళ్ళ గురించి కానీ అన్నిటి గురించి చెప్తాడు. అన్నీ మామూలుగా కాదు. ఇక కొట్టు. నీళ్ల విషయంలో తెలంగాణ ఎంత విజయం సాధించిందో తెలంగాణలోని బుడ్డపోరగాన్ని అడిగినా చెప్తారు. అన్నం లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేయదు. ఏమైంది అదే నీళ్ల విషయంలో తెలంగాణ సరే. ఎంత విజయం సాధించిందో ఈ ఏమంటారా ఈ ఏతల పుంజు కాకపోతే ఇది ఏమంటారు చెప్పురు. ఏతల పుంజు కాకపోతే అన్నం లేకనా తిండి లేకనా జ్వరంతో చచ్చిపోయినా చచ్చిపోయాడు. ఇళ్ళకి వెళ్ళిపోయి ఎంత సిగ్గుచేటు అంట. ఎవరికి సిగ్గుచేటు? ఇప్పుడు నీళ్ళు లేక రోడ్డు ఎక్కుంది, ఎవరికి సిగ్గుచేటు ఇది? ఇక బంద్ చేయి డ్రామారావు, ఈ డ్రామాలు బంద్ చేయి. అయిపోయినాయి. మీ కథ మీ నాయన కథ ఒడిచిపోయింది రాష్ట్రంలో. 14,000 స్కూళ్లకు 27,000 కోట్లు. PM శ్రీ స్కూల్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 14,000కు పైగా స్కూళ్లను అప్గ్రేడ్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 27,300 కోట్లు కేటాయించేందుకు ఓకే చెప్పిందంటూ అందులో తెలంగాణ స్కూల్ కూడా చాలా ఉన్నాయి. మరి ఎంతవరకు నిధులు అంతే చూడాలి. ఇంకొక అమ్మాయి చనిపోయింది. కాగజ్ నగర్లోని KGBVలో జ్వరంతో స్టూడెంట్ మృతి. స్టూడెంట్ యూనియన్లు ప్రతిపక్షాల ధర్నా, 4 గంటల పాటు ఆందోళన. కాగజ్ నగర్లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఓ స్టూడెంట్ జ్వరంతో చనిపోయింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని చనిపోయిందంటూ కుటుంబ సభ్యులతో పాటు స్టూడెంట్స్ యూనియన్లు పలు పార్టీల నాయకులు 4 గంటల పాటు ధర్నా చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ RRO క్యాంపులోని KGBVలో నగోసే ఐశ్వర్య 8వ తరగతి చదువుతుంది. మంగళవారం సాయంత్రం జ్వరం తలనొప్పిగా ఉందని ఐశ్వర్య చెప్పడంతో తోటి స్టూడెంట్స్ జెండు బాంబు రాసి పడుకోబెట్టారు. బుధవారం ఉదయం ఐశ్వర్య లేకపోవడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. అయిపోయి గురుకులాలు ఆగం. ఇక గురుకుల పాఠశాలల్లో అయిపోయింది విద్య. గురుకుల పాఠశాల విద్య అయిపోయింది, తేలిపోయింది. గురుకుల పాఠశాలలు ఏ పాటి మోతే వారి గురుకుల పాఠశాలలో మన బాతాల పోషెట్టి ఆయన కొడుకు కలిసి తిండి చక్కగా లేదు, జ్వరం వస్తే పట్టించుకునేటోళ్ళు లేరు. 15 రోజుల్లో 5 స్టూడెంట్ల మృతి. రోజుకో చోట ఫుడ్ పాయిజన్, భోజనంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1000 మంది దాకా ఆసుపత్రి పాలు. కనీస సవలతులు లేక స్టూడెంట్ల కష్టాలు. కొన్ని చోట్లయితే తాగేందుకు నీళ్లు కూడా కరువు. ఇంత జరుగుతున్నా స్పందించని సర్కార్ అంటూ దునపోతు మీద వాన పడ్డట్టేనా? కేసీఆర్ మీద వాన పడడం అంటే ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు ఏం తినానో వాళ్ళ డైట్ ఎట్లున్నానో నేనే నిర్ణయం హైదరాబాద్ లో ఉండే ముఖ్యమంత్రి గారి మన్మరాలు ఏ సన్న బియ్యంతో భోజనం చేస్తారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బోవ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? దేశంలో ప్రభుత్వం పనిచేస్తున్నదా? సిగ్గు ఏమాత్రం అనిపించకుండా నైలకు ఏమాత్రం అన్నా అయ్యో మేము శరం తప్పిన మాటలు చెప్పినాం కదా అని ఏమాత్రం అన్నా. ఈడ గురుకులాల పరిస్థితి ఎట్లుంది? నేనే డైట్ తయారు చేస్తున్నా అంటే కప్పలు, బొద్దింకలు, బలులు ఇవే డైట్ కావచ్చు. కాకి మటన్ చికెన్ మటన్లు, చికెన్లు అని తాగెత్తాను నీళ్లు కచ్చి ఉండే అనా. నీ గురుకులాలని దిక్కుమాలిన గురుకులాలు పెట్టినావు. ఏ బుడ్డ పిల్లగానికి, నీ సిలుమ్మోకానికి. పారాసిటమాల్ టాబ్లెట్లు కూడా ఉంటలేవు. దోమలు విజృంభించి స్టూడెంట్లు వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజన గురుకులాలు, హాస్టల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరం వస్తే అప్పటికప్పుడు ఇచ్చేందుకు పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లకు దిక్కు లేదు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ITDA హాస్టల్లో 2005లో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సుమారు 400 మంది ANMలను నియమించారు. ఈ ఏడాది జూన్లో వీరి గడువు ముగిసిపోయినప్పటికీ సర్కార్ రెన్యువల్ చేయలేదు. దీంతో స్టూడెంట్ల హెల్త్ కండిషన్ పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. దీనికి మంత్రి హరీష్ రావు, ఇలా మామ, ఇలా బామ్మాడిది హరీష్ రావు, బామ్మాడిది అందరు కలిసి సర్వనాశనం చేసిరు. అందుకోసమే చెప్తున్నా కేసీఆర్ ఖాందాన్ చేయి మంచిది కాదా? మంచిది కాదు. అది తహసీల్ చేయి. ఏది ముట్టుకుంటే అది భస్మీ పటలమే. ఐరన్ లెగ్ శాస్త్రి ఐరన్ లెగ్, ఇల్లే ఐరన్ లెగ్. మనం ఐరన్ లెగ్ కోటేస్తామా? దేవుని నెల కూడా రాక్షసి మీద కూర్చున్న పెట్టుకున్నట్లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఆగం. స్కూల్లో యూనిఫామే కరెక్టు. మతపరమైన అంశాలకు ఇతర ప్రదేశాలు ఉన్నాయని, స్కూల్లో మాత్రం విద్యార్థులందరికీ యూనిఫామే కరెక్ట్ అని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. విద్యాసంస్థలో హిజాబ్ బ్యాన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్ చేసిందంటూ యూనిఫామ్ అవసరం. యూనిఫామ్ అవసరం. అవును. ఎందుకంటే ఒక స్కూల్లో ధనిక, పేద, కులము, మతము అనే తేడా లేకుండా అందరికీ ఒక యూనిఫామ్ వేయడం వల్ల అది అందరికీ సముచితంగా ఉంటుంది. పిల్లలంతా ఒకే విధంగా కనిపిస్తారు. ఇక వన్స్ బయటికి వెళ్తే మళ్ళీ ఎప్పటికా తాటి. ఇక ఇప్పుడు చూస్తలేమా? ఇప్పుడు ఆఖరి గణపతులకు కూడా ఏడున్నా అంటే, ఓ నేను ఇక్కడ కుర్మల గణపతి కాడున్నా. కుర్మల గణపతి
ఇగో ఇక్కడ మంగళంలో గణపతి అంటాడు, ఒక ఆయన మాదిగోళ్ళ గణపతి కాడ అంటాడు, ఒక ఆయన ఏమో సాకలోళ్ళ గణపతి కాడ అంటాడు. ఇక ఆఖరి గణపతికి కూడా ఒక కులానికి కట్టవిచ్చాడ పెట్టిరు ఇక మనోళ్ళు. ఏ కుల పైన ఈ గణపతి అని ఏ కుల పైన గణపతి అంటే ఆ వాడలు ఉన్నాడు కాబట్టి ఆ కులం, ఆ వాడలు ఉన్నాడు కాబట్టి ఆ కులం. ఈ వాడలు వాడలను బట్టి, స్థాయిలను బట్టి, కులాలను పనులను బట్టి కులాలను డిసైడ్ చేసి ఇది చాలా ప్రమాదకరం. ప్రజలంతా ఒకటే, ప్రజలంతా సమానమే, అందరికి రక్తమే వెళ్తుంది. ఇప్పుడు ఒక ఆయనకి ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు అనుకో, ఓ బీసీ ఆయన ఉన్నాడు, ఈయనకు రక్తం అవసరం పడుతుంది. నా వాడు వచ్చినా కాగుర్రా నేను చచ్చినా పర్వాలేదు అంటాడా? ఎట్లా అంటాడు? ఏదుంటే గద్దే ముందు కాల అంటాడు. ఎస్, ఆ రక్తం బాటలు ఎవరికి తీసుకొచ్చిర్రు? ఇలా ఎస్సీ తీసుకొచ్చిరా, బీసీ తీసుకొచ్చిరా, ఓసీ తీసుకొచ్చిరా? రక్తానికి లేని కులం మనిషికి ఎక్కడిది భయ్? గాలికి ఉన్నదా? అవినీతి సొమ్ముతో ఫామ్ హౌజులు కట్టుకున్నారు, పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మాత్రం పట్టించుకోలే. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాస్టళ్లలో సరైన భోజనం పెట్టకనే స్టూడెంట్లకు అనారోగ్యం. మంచిర్యాల జిల్లాలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహించారట. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో గురువారం జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. ఇక హైదరాబాద్లో కుండపోత. బుధవారం సాయంత్రం 4 నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం. పలు ప్రాంతాల్లో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం. వాన నీటిలో కొట్టుకుపోయిన బైకులు. ముసారంబాగ్ బ్రిడ్జి పైకి నీరు రాకపోకలు బంద్. మరో 3 రోజులు వాన. ఎల్లో అలర్ట్ జారీ ముసారంబాగ్ బ్రిడ్జి పైన. హైదరాబాద్ సిటీలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. మరో 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. దాదాపు 14 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. హైదరాబాద్ మరోసారి డల్లాస్ అయింది. జాగ్రత్త ఆయన అందుకే చెప్తున్నాడు మంత్రి మల్లారెడ్డి, దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. ఇలా నేను వానదేవుడు దండం పెడుతున్న సాలు దేవుడా, ఇక వానలు రాదు ఆయన, మా ప్రజలంతా అల్లకొల్లం అవుతారు. వానలు వద్దునాయన మళ్ళసారి కొడుతున్నాయన, ఈసారి వద్దని కూడా దేవునికి దండం పెట్టే పొద్దున్నే. మెసేజ్ పెట్టిండు, లేకపోతే ఆడ దొరికిర్రా నాయన మీరంతా, ఈ అంగూటి గాళ్ళంతా. దండం పెడితే వానలు ఆగుతాయిరా? మళ్ళసారి కొడుదు నాయన. హాస్పిటల్ అంతా మునిగిపోయింది. సూరారం చెర్లకు అయితే ఈయన హాస్పిటల్ అంతా మునిగిపోయింది. సూరారం చెర్లకు వచ్చిన అక్కడెక్కడది లేనే లేదు. ఇక వానలు చాలనాయన అంటాడు. ఇది కథ ఈ మంత్రులు. కన్యాకుమారి టు కాశ్మీర్ భారత్ జోడో యాత్ర షురు. తమిళనాడు సీఎం స్టాలిన్తో కలిసి ప్రారంభించిన రాహుల్ గాంధీ. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమైంది. సాయంత్రం 4:30 తమిళనాడులోని కన్యాకుమారిలో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ జాతీయ జెండాను రాహుల్ గాంధీకి అందజేయడంతో యాత్ర మొదలైంది. అంతకుముందు శ్రీ పెరంబదూర్లోని రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు. యాత్రలో భాగంగా గురువారం నుంచి రాహుల్ గాంధీ రోజుకు సగటున 25 కిలోమీటర్లు నడవనున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3570 కిలోమీటర్ల యాత్ర కొనసాగబోతా ఉంది. భారత్ జోడో యాత్ర కంటే ముందుగాల పైలా కాంగ్రెస్ జోడో, బాద్మే భారత్ జోడో. ఫస్ట్ మీరు ఐక్యంగా ఉండండి, ఆ తర్వాత భారత్. నిన్న పేద పంచాయతీలు వేసే మునుగోడ్ల ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి ఉందా ఇప్పుడు మన దాంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి మా తమ్మునికి సపోర్ట్ చేయరు అని చెప్పి చెప్తున్నారట. ఇగో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ ఓటు వేయడం కరెక్టా? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ వెనక నుంచి ఒక ఆయన బల్లాల దేవుని లెక్క ముందరకే వచ్చి ఆ పార్టీని మోసం చేస్తుడు. ఒక ఆయన కట్టపలకి వచ్చి వెనక వచ్చి కాంగ్రెస్ పార్టీని కథం పెట్టాలని చూస్తుంది. ఇటువంటి వాళ్ళు మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ టికెట్ డిసైడ్ చేసే స్థానం ఉండొచ్చా? వీళ్ళు బీజేపీకి పరోక్షంగా పనిచేస్తున్న వ్యక్తులు మా మునుగోడు నియోజకవర్గానికి క్యాండిడేట్ డిసైడ్ ఇచ్చే స్థాయి కాదని చెప్తున్నాను. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయనట్టయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది, ఆ పార్టీని ద్రోహం చేయట్లేనే వాటి జెండా మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్తున్నా. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథ. వీళ్ళకి ఫోన్ చేసి చెప్తా ఉన్నట, మీరు మన కాంగ్రెస్ కాదు మా తమ్ముని చెప్తా ఉన్నా బీజేపీకి చెప్తున్నట. ఇది ఇట్లుంటే నిన్న టీ న్యూస్ కాడ ఇగో ఉపాధ్యాయది ఎంప్లాయీస్ ధర్నా. టీ న్యూస్ లో ఎంప్లాయీస్ ధర్నా. టీ న్యూస్ అంటే కాకది గుండె సప్పుడు అది. ఆ సప్పుడు కాడ ఇగో ఉద్యోగస్తుల ధర్నా. వీళ్ళ గుండె సప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు జీతాలు చక్కగా లేవు, ఏమి లేవు,
మొత్తం ఎక్కడికక్కడ బంద్ పెట్టిరట, బంద్ పెట్టి తప్పుడే కూర్చున్నారు. పని బంద్ పెట్టిరు. జీతాలు పెంచమంటే పెంచట్లేదట, ఉన్న జీతాలతోనే సరిపెట్టుకోరి అనే కాడికి తెచ్చిరట. మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం ఖాళీ అయిపోయింది. ఎక్కడో అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడు, ఇది టీ న్యూస్. ఆదర్శం తెలంగాణ టీ న్యూస్ వాళ్ళకే జీతాలు చక్కగా ఇస్తలేడు ఈయన. భారతదేశ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తారట బాతాల పోసేటి. ఇది టీ న్యూస్ లో జరిగినటువంటి ఈ ధర్నాకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎంప్లాయీస్ కు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సరే, తీన్మార్ మల్లన్న మీద రకరకాలుగా వార్తలు రాయొచ్చు ఈ సోదరులంతా, కానీ వాళ్ళ మనసులో ఉండదు. వాళ్ళ మనసులో మనసు చంపుకొని రాస్తున్నారు. మనసు చంపుకొని రాస్తే రాసిరేమో, అది మాకు అవసరం లేదు. Yes. వాళ్ళు కూడా న్యాయం చేయాలి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కారు గుర్తు కార్యకర్త కష్టం వచ్చినా మేము వాళ్ళ తరఫున మాట్లాడతాం. ఇప్పుడు టీ న్యూస్ కార్యకర్తలారా, టీ న్యూస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ ఇబ్బందులు మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్యాయం జరిగింది, మీకు న్యాయం జరగాలి. అధికారంలో ఉండేటువంటి పార్టీ ఒక ఛానల్ను నిర్వహించడంలో, ఒక టీఆర్ఎస్ పార్టీ తన పెట్ ఛానల్ అయినటువంటి టీ న్యూస్లో ఎంప్లాయీస్ను అరిగోసబెట్టడం ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం అని చెప్పి మేమైతే తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు తక్షణమే న్యాయం చేయాలి. ఇక్కడ వీళ్ళకి బాస్ ఎవరనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి శాస్త్రి ఆంధ్ర ఆయన తీసుకొచ్చి వీళ్ళకి బాసం చేసిండు. ఈయన పోయి అడిగితే గీతాలే వాడుకోపోరి అంటుండ ఆయన. ఇగో ఇది కథ టీ న్యూస్లో జరుగుతున్నటువంటి వ్యవహారం. వీళ్ళకే జీతాలు ఇవ్వలేనోడు, వీళ్ళకి జీతాలు ఇవ్వనటువంటి బాతాల పోషెట్టి దేశాన్ని ఉద్ధరిస్తా అంటాడు ఈయన. మరమనిషి అంటే తప్పేంది? ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలి. రఘునందన్ రావు సవాల్. టీఆర్ఎస్ ఆఫీసుల ఓపెనింగ్ కు స్పీకర్ వెళ్ళొచ్చా అని ప్రశ్న. లిక్కర్ స్కామ్ కథనాలపై కవిత స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. స్పీకర్ ను మరమనిషి అంటే రోబో అనడం తప్పేంటి అని రఘునందన్ రావు అంటా ఉన్నాడు. రఘునందన్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఓపెనింగ్ కి వెళ్ళిండు, అది కూడా తప్పే. ఒకవేళ అట్లా అంటే ఒక స్పీకర్ వెళ్ళొచ్చా అట్లా? ఒక పార్టీ కార్యాలయానికి ఓపెనింగ్కి వెళ్ళొచ్చా? ఆయనకు పార్టీతో సంబంధం ఉండొద్దు. రైట్. మీరు కామెంట్ రూపంలో లిక్కర్ స్కామ్ కథనాలపై కవిత స్పందిస్తుంది. అరగన్నా నీ కథ కాకపోతే నీ డిమాండ్ ఏదైనా నెరవేరేదన్నా ఉంటే చెప్పాలి. కానీ ఇగో లిక్కర్ స్కామ్ కథనాలపై ఆమె స్పందించదని, స్పీకర్ పోచారంను రోబో అనడం కరెక్టే అంటున్న రఘునందన్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తారా అని చెప్పి మనం ఓటింగ్ అడగడం జరిగింది. మీరైతే సమర్థిస్తారా? స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ చేతిలో రోబో లాంటి వాడు, మరమనిషి రోబోట్ అని చెప్పి నిన్న ఈటల రాజేందర్ అన్నాడు. తర్వాత రఘునందన్ రావు కూడా అంటా ఉన్నాడు. మరి ఈ మాటల్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సమర్థిస్తామనే వాళ్ళు పైన, వ్యతిరేకిస్తామనేటువంటి వాళ్ళు కింద అంటున్నారు, సమర్థిస్తామంటున్నారు. ఒకసారి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు ఏమంటారు, ప్రజల మద్దతు మీకు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే కూడా బాగానే ఉంటుంది. దీంట్లో 1626 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఏం చేద్దాం, చూద్దాం, సమర్థించాలి. నువ్వు ఎట్లా సమర్థిస్తావు? 1878 మంది ఓటేసారు. 91% మంది ఎస్ స్పీకర్ పోచారంను రోబో అనడం కరెక్టే అని చెప్పి 91% మంది ప్రజలు సమర్థిస్తా ఉన్నారు. నిజంగా స్పీకర్ ఒకవేళ ఏ పార్టీకైనా మద్దతు ఉంటుందా? ఉండొద్దు కదా. మరి పార్టీ కార్యాలయం ఓపెనింగ్ నువ్వెట్లా పోతావు? అవన్నీ అడగొద్దు. అది ఈ తీన్మార్ ఏంటంటే అధ్వాన స్థితిలో హాస్టల్స్. నాయన ఈ పురుగుల అన్నం తిన, అన్నాన్ని ఇంటికి తీసుకపో. అగో హాస్టల్ ఇట్లా పేదోని బతికే అగమ్య గోచరం అయిపోయింది. నీ పిల్లల బతుకునే చక్కగా దేకలేనోడు రేపు నీ బతుకు ఎట్లా బాగు చేస్తాడన్నా? ముఖ్యమంత్రి మనవడైనా మనవరాలైనా ఇక ఆంధ్రప్రదేశ్ చూస్తే ఐటీ, ఈడీ, సిబిఐ ముప్పేట దాడులు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో ఐటీ సోదాలు. ఆక్స్ఫాము, ఐపీఎస్
ఎంఎఫ్లోనూ తనిఖీలు రిజిస్టర్ అయ్యి గుర్తింపు లేని రాజకీయ పార్టీల పైన 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు, విరాళాలు, అక్రమ నిధుల తరలింపు కోణంలో దర్యాప్తు, పలు పార్టీలపై ఎన్నికల కమిషన్ వేటు, ఆ వెంటనే ప్రారంభమైన ఐటీ చర్యలు, రాజస్థాన్ హోంమంత్రి, బెంగాల్ న్యాయమంత్రి, ఛత్తీస్గఢ్ సీఎం ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు, జార్ఖండ్ ఎమ్మెల్యేకు షెల్టర్ ఇచ్చినందుకే కేంద్రంపై ఛత్తీస్గఢ్ సీఎం బపేల్ మండిపాట్ అంటూ ఒక వార్త. అవి చూసుకో. బఘేల్ దేశ విచ్ఛిన్నానికి మత శక్తుల కుట్ర, త్రివర్ణ పతాకంపై సంఘ్ బీజేపీ దాడి, ప్రతి వ్యవస్థ పైన ఇంతే, ఆంగ్లేయుల పాలనే వారికి స్ఫూర్తి, తరిమి కొట్టేందుకే ఈ పాదయాత్ర, పారిశ్రామికవేత్తలకు మోడీ దాసోహం, ఆర్థిక సంక్షోభంలో దేశం, భారత్ను ఐక్యంగా ఉంచేందుకు నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతా ఉన్నాడు. భారత్ జోడో యాత్రకు కన్యాకుమారిలో శ్రీకారం, రాహుల్కు జాతీయ పతాకాన్ని అందించిన తమిళనాడు సీఎం స్టాలిన్ అంటూ అది పరివార్ జోడో యాత్ర, వాద్రా పోస్టర్పై బీజేపీ ఎద్దేవా చేస్తూ ఉంది. అయితే నిన్న రాహుల్ గాంధీ పైన ఒక ట్రోల్ నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ఒకటి చూపిమన్నారు విలేకరులు. कितने फेयर हैं हम लोग, इधर भी दिखाते हैं, उधर भी दिखाते हैं, उधर भी दिखाते हैं. వెనకాల ఏముందని అడిగితే ఆ పట్టుకున్న బుక్ వెనకాల ఏముందంటే వెనకాల చూపిమంటే వెనకాల అయితే ఇది ట్రోల్ చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. వాస్తవానికి రాహుల్ గాంధీ కూడా విలేకరులను కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి, సురుకు అంటించడానికి చేసిన ప్రయత్నం లెక్క కనిపిస్తుంది. అప్పటికే ఇరిటేట్ చేశారు ఆయన. ఓకే అందుకని ఇట్లా చూపించారు. రైట్. ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దేశ విచ్ఛిన్నానికి మతశక్తుల కుట్ర అంటూ రాహుల్ గాంధీ నడుస్తూ ఉంది. అయితే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసేటువంటి మీడియా లేదు. రాహుల్ గాంధీకి అదే భారతీయ జనతా పార్టీకి నేషనల్ మీడియా కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక మీడియాను తయారు చేసుకోలేకపోయింది జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ. ఉన్న మీడియా పైన, నేషనల్ హెరాల్డ్ పైన కేసులా. రైల్వే భూముల లీజు 35 ఏళ్లు, కొత్త విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, 300 కార్గో టెర్మినల్, 1.25 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదం, భూమి లీజు సుమారు 1.5% తగ్గింపు, పీఎం గతిశక్తి పథకానికి ఊతం, రైల్వే ఆదాయం పెరిగేందుకు దోహదపడుతున్న విధానం, రైల్వే భూముల్లో నామమాత్ర వ్యయంతో సోలార్ ప్లాంట్లు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం అంటూ సోషల్ మీడియా కట్టడికి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల, ప్రభావితం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు, నిబంధనలు ఉల్లంఘిస్తే 10 లక్షల జరిమానానట. ఓయ్ అమ్మాయిగా జోరుగా అవుతుంది చూడిగా. ఆఖరికి మెయిన్ మీడియా ఎట్లాగో ప్రజల పక్షాన లేదు. సోషల్ మీడియాలో అంతో ఇంతో మాట్లాడితే దాని పని, సోషల్ మీడియా కూరలు బీకేసేటువంటి పని సోషల్ మీడియా ఏది పట్కార బట్టి పనులు బీకినట్టు, గోర్లు బీకినట్టు ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా కట్టడి కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల, ప్రభావితం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు. సరే, ఎటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలి? వీటి ద్వారా వైషమ్యాలు రెచ్చగొట్టి అలజడిని సృష్టించే వాళ్ళపైన చర్యలు 100% తీసుకోవాలి. కానీ అది బూచిగా చూపించి అందరి మీద ఇది ప్రయోగిస్తామంటే ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హతం చేసే కార్యక్రమం. అంతే. గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే. నిన్నేమో చెప్పే కదా సిపి ఆనంద్ గారు, ఎట్టి పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ లే నేను అయిపోయానా. సివి ఆనంద్ గారు నేను బక్రాన్ చేసిరా రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఏప్రిల్ ఫూలు బనాయా అన్నట్టుగా సెప్టెంబర్ ఫూలు బనాయా అయిపోయింది. సివి ఆనంద్ గారు కేసీఆర్ మాటలు పట్టుకొని స్టేట్మెంట్ ఇవ్వద్దు, జల్దిరా చూసి వెనక ముందు చూసుకోవాలి. అయిపోయా. ఇప్పుడు ఆడ ఏయనీయం ఒకటే గణపతి, ఇంపాసిబుల్ అని చెప్పి ఇట్లా పెట్టి కూర్చున్నాడు. ఏమైంది? హుస్సేన్ సాగర్లోనే వేసుకోవాలి. దిగొచ్చిన సర్కారు ఎప్పట్లాగానే ఏర్పాట్లు, వీడిన సందిగ్ధం ట్యాంక్ బండ్పై 10 క్రేన్లు, గణేష్ శోభయాత్రపై పోలీసుల రూట్ మ్యాప్, 5 రోజులుగా మట్టి విగ్రహాలకి అనుమతి, బీజేపీ భాగ్యనగర్ ఉత్సవ సమితి అభ్యంతరం, ఏర్పాట్లు చేస్తున్నాం, గందరగోళం వద్దు, కొందరిది అనవసర రాద్ధాంతమని తలసాని, తూతు మంత్రంగానే ఏర్పాట్లు అంటూ సంజయ్, రేపే వినాయక మహా నిమజ్జనం అంటూ రేపే 9వ తారీఖు నాడు మహా నిమజ్జనం జరగబోతుంది. 9వ తారీఖు నాడు నిజామాబాద్లో మా సభా కార్యక్రమం ఉంది. ఇక వరి సాగులో తగ్గేదేలే, సర్కారు వద్దన్నా పంట వేస్తున్న రైతులు. కాబట్టి కేసీఆర్ మాటలిని పంటలేసి ఎంత ఆగమైంది, 2 కార్లు చూడలే. యాసంగిలో వెనక్కి తగ్గిన వానాకాలంలో వరికే జై. ఈ సీజన్లో 62.13 లక్షల ఎకరాల్లో పంట, వానాకాలం వరికి మరో 3 వారాల సమయం. ఆలోగా సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం, నీటి లభ్యత ఉండడంతో వరి సాగుకి రైతన్నల మొగ్గు. 50 లక్షల ఎకరాలు దాటని పత్తి, 5.58 లక్షల ఎకరాల్లోనే కంది పంట సాగు. ఇక గీడికి వచ్చింది కేసీఆర్ నా మాట విని మీరు ఇదేంటి అదేంటంటే ఎవడు ఇంటలేడు రాష్ట్రంలో.
పంట రుణాలు అరాకొరే 3 నెలల్లో ఇచ్చింది 34%. వానాకాలం రుణ పంపిణీ లక్ష్యం 40,718 కోట్లు. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 14,018 కోట్లు. రైతులకు రుణాలు ఇచ్చేందుకు కొర్రీలు వేస్తున్న బ్యాంకర్లు పంటలకు పెట్టుబడి కోసం ప్రైవేట్ రుణాలు దిక్కంటూ ఎటువాయ నీ రుణమాఫీ ఎటువాయ చిచ్చా కాకా ₹1,00,000 అంటివిగా లచ్చ అంటివి బొచ్చ అంటివి బొచ్చ చేతికి కొత్త రూపుతో కర్తవ్య వేదట కర్తవ్య పద్ ప్రధాని చేతుల మీదుగా నేడు ప్రారంభం. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహావిష్కరణ. రాజ్పథ్ పేరు మార్పునకు ఎన్డీఎంసీ ఓకే. రేపటి నుంచి ప్రజల సందర్శనకు అనుమతట. అయితే ఇది కింగ్ వే ఉంది కదా, కింగ్ వేని 50 ఏళ్ల పాటు కింగ్ వే అని పిలిచారు. ఆ తర్వాత రాజ్పథ్ అని పిలిచారు. అంటే ఈ రోడ్డుని 3 కిలోమీటర్ల రోడ్డు ఇక్కడ అక్కడ నుంచి ఉంటది. అయితే ఢిల్లీలో అయితే ఈ రోడ్ రాజ్పథ్ అంటే రాజరికము వస్తుంది, తర్వాత ఇక్కడ కింగ్ పద్ అంటే కూడా రాజరికము వస్తుంది. అది కాదు, కర్తవ్యాన్ని గుర్తు చేయాలి కాబట్టి కర్తవ్య పదని పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఇప్పటి నుంచి కర్తవ్య పద్. సాగర్ ఎడమ కాలువ గండి ముంపులో నిడమనూరు నరసింహలగూడెం. ఈ గ్రామాల్లోకి 7 అడుగుల ఎత్తులో నీరు. 500 ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు. నిడమనూరు గురుకులంలోకి 5.5 అడుగుల నీరు. త్రుటిలో తప్పించుకున్న 87 మంది విద్యార్థులు. దేవరకొండ మిర్యాలగూడ రోడ్డుపై ట్రాఫిక్ జామ్. విద్యుత్ సరఫరా నిలిపివేత. గ్రామాల్లో చీకట్లు. ముప్పారం వద్ద సాగర్ కాలువ గండిపడడంతో నీట మునిగిన పొలాలంటూ వార్తలు చూడొచ్చు. హైదరాబాద్లో మళ్లీ మునిగిన ముసారంబాగ్ బ్రిడ్జ్. పలు చోట్ల గంటల కొద్ది ట్రాఫిక్ జామ్. మత్స్యబొలారంలో 9 సెంటీమీటర్ల వర్షం. రంగారెడ్డిలోని భారీ వర్షాలు. యాచారంలో 10 సెంటీమీటర్లు. పిడుగులు పడి 3 మృతి. వాగులో లెక్చరర్ గల్లంతు. ఆసిఫాబాద్ మంచిర్యాల వనపర్తిలో ఘటనలు. 3 రోజులు అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టు. ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద. గోదావరి వరదకు పగ్గాలు. భద్రాచలం వెంట కరకట్టలు. రక్షణ చర్యలు. 1000 కోట్ల కేటాయింపు అంటూ కేటాయింపేనా ఏమన్నా ఇచ్చేది ఉందా? రంగంలోకి సీఎం కార్యాలయం. సమీక్షించిన సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అట. 1000 కోట్ల ఉన్నాయా? 1000 కోట్లు రాష్ట్రంలో తీసుకోరు. 1000 కోట్లు తక్షణమే సహాయం అందిస్తున్నా లోటపీ చేస్తాడు ఆయన. టౌన్ ప్లానింగ్ లో 175 పోస్టుల భర్తీ. మరో నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ. 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్లు. నీట్ యూజీ 2022 ఫలితాలు విడుదల. రాజస్థాన్ చెందిన తనిష్కు టాప్ ర్యాంకు. 9.93 లక్షల మందికి పైగా అర్హత. యూపీ నుంచి అత్యధిక సంఖ్యలో అర్హులయ్యారట నీట్ యూజీ పరీక్షలు. ఇక స్పీకర్ రాజకీయ విమర్శలు చేస్తారా? ఆయనపై చర్యలు తీసుకోవాలి. బండి క్షమాపణ చెప్పాల్సింది కేసీఆరే. ఈటెల మర మనిషి అంటే తప్పేంటంటూ రఘునందన్ రావు. ఇక మనం ఇక్కడ పోల్ పెట్టాం కదా, మరి ఏమైందో. 4,577 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. స్పీకర్ పోచారంను రోబో అనడం కరెక్టే అంటున్న రఘునందన్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తారంటే సమర్థిస్తామని చెప్పి 91% మంది చెప్తా ఉన్నారు. రైట్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక పని ఉంది. ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా ఫస్ట్ దీన్ని లైక్ చేయండి. ఎందుకంటే దీని వెనకాల ఒక కుట్ర జరుగుతూ ఉంది. అందుకోసమే దీన్ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తర్వాత ఇక్కడ షేర్ చేయాలి. లైక్ చేయండి, ఆ తర్వాత ఇది షేర్ చేయండి. లైక్ చేసి ఇగో మీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడైనా ఇది షేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లింక్ కాపీ చేసి. మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ వ్యూవర్స్, దయచేసి ఈ లైవ్ బులెటిన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. ఫస్ట్ మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. 1 నిమిషం లైక్ల కోసం కేటాయిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడనే ఇప్పుడు 11,000 చిల్లర అక్కడ తక్కువ. ఇక్కడ ఇంతమంది కనిపిస్తా ఉన్నారు కదా, ఇక్కడ లెక్క వేరే ఉంటది. మాతాన ఇప్పటికి 18-20 వేల మంది ఇక్కడ చూస్తున్నారు. మీకు ఆన్లైన్ లో చూపించేది గింతే. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చాలా కష్టపడుతుంది వెనకాల. లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ 1 నిమిషం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా విపరీతమైన కష్టం పడుతూ ఉన్నారు పాపం వాళ్ళ నిపుణులు అంతా కలిసి. లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే లైక్ చేయండి. అసలు మీకు 22,000-23,000 దాటితే ఇక్కడ 11,000 వస్తుంది. ఇక్కడ 11,000 అన్న సగం కూడా వస్తలేదు. అది కథ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. బులెటిన్ స్టార్ట్ కంటే ముందు ఇగో ఇక్కడ కరెంట్ వ్యూవర్స్ అని ఉందా. బులెటిన్ స్టార్టింగ్లో 377 మంది చూస్తున్నట్టు ఇక్కడ లెక్క ఉంటుంది. ఇక్కడ చూసేది మాత్రం 4 అని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అట్లా ఈ లెక్క. దీని వెనకాల ఈ మతలాబ్ ఉంటుంది. దయచేసి ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇక
ముంచెత్తిన వాన ఇక అది అయిపోయింది కదా. 500 కోట్ల గోళీలు మింగేశారు. తీవ్ర స్థాయిలో యాంటీబయాటిక్ టాబ్లెట్లను వాడిన భారతీయులు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనే అవకాశమే దీనికి కారణం. అగ్రస్థానంలో అజిత్రోమైసిన్ 47% ఫార్ములాకు ఆమోదం లేదు. 2019 సంబంధించి లాన్సెట్ అధ్యయనం వెల్లడి. జనం గోళీల దగ్గర ఏ గోళీ అంటే కిరాణా షాపులలో కూడా దొరుకుతాయి గుళ్ళపండి గోళీలు. కడుపు నుంచి గోళీ అంటే ఆయన చింపుతాడు ఇస్తాడు అంతే. అయితే అజిత్రోమైసిన్ ఏదైతే ఈ గొంతు ఆ తర్వాత ఈ జలుబు దీనికి సంబంధించినటువంటి ఈ అజిత్రాల్ 500 mg లేకపోతే 250 mg టాబ్లెట్ దొరుకుతుంది. దీన్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారట ప్రజలు. అది హై డోసు 500 mg అంటే హై డోసు, అది చాలా డేంజర్, ఎక్కువ వాడితే మంచిది కాదు. ఇక ఆ పరికరాలను స్టెరిలైజ్ చేయలేదు. ఇక నిజంగా వాస్తవానికి కరోనా వచ్చిన తర్వాత అందరు డాక్టర్లు అయ్యారు. అవును, ఏ దానికి ఏం వేసుకోవాలి అనేది ఎవ్వరు కాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏ మనిషిని అడుగు, ఏ దానికంటే టాబ్లెట్ అని అవగాహన పెరగడం మంచిదే, కానీ సొంత నిర్ణయాలు కూడా కొంతవరకు కొంపముస్తాయి. ఆ పరికరాలను స్టెరిలైజ్ చేయలేదు. అందుకే 4 మహిళల మరణం. డాక్టర్లు సిబ్బంది సహా 30 మందిపై చర్యలకు సిఫార్సు. 2 రోజుల్లో నివేదికను వెల్లడించే అవకాశం ఉంది. కుటుంబ నియంత్రణ ఘటనపై సర్కారుకు నివేదిక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అక్కడ ఇబ్రాహీంపట్నం ఘటనలో వాటిని స్టెరిలైజ్ చేయలేదని క్లియర్ గా చెప్తా ఉన్నారు. కత్తులు గడగలేదంట, కత్తులు 30 మందిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తా ఉన్నారు. ఇక మరి ఎవరిపైన తీసుకుంటాడు ఈ బాతాల పోషెట్టి? ఈ 30 మంది పైనే కాదు, 31 మనిషి హరీష్ రావు పైన ఫస్ట్ చర్య తీసుకోవాలి. హరీష్ రావు పైన చర్య తీసుకోవాలి. ఆ శాఖ మంత్రి మంచి చేసినామని చెప్పుకుంటాడుగా వచ్చి మాటనే. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఒకసారి శనార్థి తెలంగాణలో qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో మనం ఈ పేపర్ను చూడొచ్చు. యుద్ధంలో 1000 మందిని సంహరించే వాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు గౌతమ బుద్ధుడు. యుద్ధంలో 1000 మందిని సంహరించే వాడి కన్నా తన మనస్సును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు అంటూ గౌతమ బుద్ధుడు ఎప్పుడైనా శాంతి కాముకుడు, శాంతి ప్రవచనాలే బోధించును. ఇక ఇవాల్టి పేపర్లలో వార్తలు చూస్తే కొన్ని గొప్పగా మరికొన్ని చప్పగా మిశ్రమ వార్తలను ఎత్తుకున్న తెలుగు పత్రికలు. పోషెట్టి ఇజ్జత్ తీసే కథనాల జోలికెళ్ళని ఈనాడు. సర్కారును ఏకిపారేసే ఐటమ్స్కే దిశ టాప్ ప్రయారిటీ. పోషెట్టి పుత్రరత్నాన్ని గట్టిగానే అరుచుకున్న ఆదాబు. ప్రీడి భజన చేసిన దొరసాని. అక్కడికొచ్చే ఐటమ్స్ అంతగా ఎత్తుకోలేకపోయిన వెలుగు. అన్ని వార్తలను కవర్ చేసుకొచ్చిన జ్యోతి. తెలుగు పత్రికలు కొన్ని ఇవాళ దూకుడుగా వార్తలను రాసుకురాగా మరికొన్ని పేపర్స్ మాత్రం ఐటమ్స్ను ఎత్తుకోవడంలో చతికిల పడిపోయాయి. దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇవాళ పోషెట్టికి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా వార్తలను కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేయగా డిజిటల్ పత్రిక దిశ సర్కారును గట్టిగానే అరుచుకునే ఐటమ్స్కు టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఇక ఆదాబ్ చంద్రికాక సుపుత్రుడిని ఇరుకునబెట్టే కథనానికి ప్రాధాన్యం ఇవ్వగా వెలుగు యావరేజ్ వార్తలతోనే సరిపెట్టింది. దొరసాని మాత్రం యథావిధిగా తన తాగుబోతు ప్రియుడిని జోకొట్టే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఇక ఈనాడు చూస్తే దొరసాని పెద్ద చెల్లె ఈనాడు ఇలా ఇజ్జత్ దక్కే ఒక్క కథనాన్ని కూడా ఎత్తుకోలేకపోయింది. రాష్ట్రంలో హాట్ టాపిక్స్ అయిన ఈడీ దాడులు, లిక్కర్ వ్యవహారంలో తైతక్క పాత్ర, మునుగోడు వ్యవహారాలు వంటి విషయాలను పక్కన పడేసి అనారోగ్య హాస్టళ్లు, గురుకులాలు, వసతి గృహాల్లో కొరవడిన పర్యవేక్షణ అంటూ ఓ స్టోరీని ఎత్తుకుంది. అయితే ఈ ఒక్క కథనానికే టాప్ ప్రయారిటీ ఇచ్చిన ఈనాడు మిగతా అక్కడికొచ్చేటువంటి స్టోరీలను రాయడంలో చతికిలబడింది. విద్వేషాన్ని ఓడిస్తాం, వేర్పాటువాద రాజకీయాల నుంచి దేశాన్ని రక్షిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీరామోజు అరగోపాల్ కాలోజీ పురస్కారం. పట్టణ ప్రణాళికలో 175 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ స్పాట్ వార్తలను మాత్రం కవర్ చేసుకొచ్చింది. దిశ డిజిటల్ పత్రిక దిశ ఇలా ఫస్ట్ పేజీకి చెప్పుకోదగ్గ స్టోరీలను ఎత్తుకుంది. 84 ఎకరాలకు ఎగనామం, కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు, హక్కుదారులను లెక్క చేయలే, ధరణిలో లేకున్నా మ్యూటేషన్, తెర వెనుక రాష్ట్ర మంత్రి హస్తం అంటూ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన ఐటమ్ను మొదటి పేజీకి తీసుకుంది. అయితే బ్యానర్ వార్తగా రియల్ దందా వార్తను ఎత్తుకున్నప్పటికీ ఇతర చెప్పుకోదగ్గ కథనాలను కూడా ఫస్ట్ పేజీలో ప్రయాటించుకుంది. మునుగోడులో మునిగిపోతాం, ఏఐసీసీకి కాంగ్రెస్ తాజా నివేదిక, 1.39 లక్షల పెన్షన్లు కట్, ఎంపీఆర్ రాజీనామా, బీజేపీ సరికొత్త వ్యూహం, అధికార పార్టీ నుంచే వలసలు అంటూ మరో 3 ఆసక్తికర స్టోరీలను మొదటి పేజీకి తీసుకుంది. వీటితో పాటు పెద్దపల్లి నుంచి గద్దర్ ఎంపీగా పోటీ చేయాలన్న కాంగ్రెస్, ప్రజా యుద్ధ నౌక సానుకూలం అంటూ ఓ స్పాట్ వార్తను మొదటి పేజీకి తీసుకుంది. ఇంకా ఆదాబ్ హైదరాబాద్ తీసుకుంటే ఆదాబ్ ఇయాల మిశ్రమ వార్తలను రాసుకొచ్చింది. పోషెట్టి అతని పుత్రరత్నానికి ఇబ్బందికరమైన 2 వార్తలను ఫస్ట్ పేజీకి ఎత్తుకుంది. ఆంధ్ర వాళ్ళ కనుసన్నల్లోనే వట్టినాగులపల్లిలో రియల్ దందా, జీవో నెంబర్ 111 సాక్షిగా బరితెగింపంటూ చంద్రికాక కుమారుడు ఇజ్జత్ తీసే ఐటమ్కు ఫస్ట్ పేజీలో ప్రయారిటీ ఇచ్చుకుంది. చెల్లె జరా
సమాధానం చెప్పు, లిక్కర్ స్కామ్ వ్యవహారంపై తైతక్కను కడిగి పారేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అంటూ మరో ఆసక్తికర ఐటమ్ను మొదటి పేజీకి తీసుకుంది. వీటితో పాటు ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి సాక్షిగా సమరశంఖం పూరించిన రాహుల్ గాంధీ అనే అప్డేట్ వార్తను బ్యానర్గా తీసుకుంది. ఇక నమస్తే తెలంగాణ గురించి మనం చెప్పుకున్నాడు మీ రెండు దండగా. ఎందుకంటే అలా ఓ బేకార్ కథనాన్ని అల్లుకొచ్చిందట. ఏమని? దొరసాని ఇవాళ ప్రియుడికి పూర్తి న్యాయం చేసింది. పోషెట్టి తాగిన మైకంలో వాగే ఉద్దర ముచ్చట్లను ఫస్ట్ పేజీకి ఎత్తుకుంది. వెలుగుల జలధారలే, పంట చేలన్నీ పారులే, సాగుకు ఉచిత కరెంటే రక్ష అంటూ చంద్రికగా చెప్పిన ముచ్చట్ల ఆధారంగా ఓ బేకార్ కథనాన్ని అల్లుకొచ్చింది. ఉచితం పేరుతో రాష్ట్రంలోని డిస్కౌంట్లను నిండా ముంచి ఇప్పటికే ఇజ్జత్ తీసుకున్న పోషెట్టి దేశ విద్యుత్ విధానంపై చేసిన కామెంట్ను మొదటి పేజీకి ఎత్తుకొని దొరసాని పూర్తిగా దిగజారిపోయింది. అయితే చంద్రికగా వార్త ఒక్కదానికే ప్రయాటిస్తే సరిపోదే అనుకుందో ఏమో. ఆ అడ్డగోలుగు అవినీతి, అసమర్థ పాలన, అంగట్లో అమ్మకానికి, ప్రైవేటు గుప్పిట్లోకి ప్రభుత్వ సంస్థలంటూ బీజేపీకి వ్యతిరేకమైన మరో 2 కథనాలను మొదటి పేజీకి తీసుకుంది. ఇది ఇవాళ పత్రికలలో ఉన్నటువంటి వార్తలు ఎత్తుకున్నటువంటి ముచ్చట్లు ఇవి. ఇంకా భారత్ జోడో యాత్ర ప్రారంభం. కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్ కాశ్మీర్ వరకు సాగనున్న పాదయాత్ర 150 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర 3570 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న రాహుల్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ ఏది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది కదా కన్యాకుమారి నుంచి. అది ఇక మేము అదే అంటా ఉన్నాం, ఫస్ట్ కాంగ్రెస్ను జోడాయించి తర్వాత భారత్ను జోడాయిస్తే బాగుంటుంది అనేది మేము చెప్తున్నటువంటి మాట. ఇక్కడ రఘునందన్ రావు వార్త ఏమైంది? రఘునందన్ రావు పైన పెట్టిన ఆగన్న ఇటు ఒక ఆయన ఇది గంతే. రఘునందన్ రావుకు ఈటల రాజేందర్కి మద్దతు ఇస్తున్నారు. స్పీకర్ పోచారంను రోబో అనడం కరెక్టే అంటున్న రఘునందన్ రావు వ్యాఖ్యలను సమర్థిస్తారంటే సమర్థిస్తామని 91% మంది అంటారు. రైట్. ఇక పార్టీలే లక్ష్యంగా ఐటీ దాడులు, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్న పలు పార్టీలు, 87 పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగింపు, బట్టబయలు కానున్న అవినీతి చిట్టాలు జంకుతున్న పలు ప్రధాన పార్టీలంటూ 3వ పేజీలో ఈ వార్తను చూడొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రాజకీయ పార్టీల మీద పడరట. రాజకీయ పార్టీలే దొంగతనంగా పైసలు దాచిపెడుతున్నాయి. జనాన్ని ఏం బాగుపడతాయి? ఈ పార్టీలను కంప్లీట్గా రద్దు చేయాలి. బతుకమ్మకు ఇబ్బంది రావద్దు, ఇంటెలిజెన్స్కు పోషెట్టి అల్టిమేటం, ఈడీ మూమెంట్స్ పై నిఘా పెంచాలని హుకుం, తైతక్క ఫోటోల వైరల్తో కాక అప్రమత్తం, దర్యాప్తు సంస్థల కదలికలను అందించాలని ఆదేశం, రాష్ట్ర నిఘా విభాగాల నజర్తో ఈడీ అలర్ట్, కేర్ఫుల్గా విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక స్టేట్ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఇక సీన్లోకి ప్రభాకర్ రావు ఎంట్రీ అయిందట. ఢిల్లీ లిక్కర్ కేసు పోషెట్టి కిక్కును దించేస్తోంది. తన గారాల పట్టి బతుకమ్మ మేడకు లిక్కర్ కేసు ఉచ్చు బిగిస్తుండడంతో చంద్రికాక ఈ కేసు నుంచి తైతక్కను బయటపడేసే మార్గాలపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు మంది కొంపలకు మంటలు పెట్టిన పోషెట్టి తన గారాల బొడ్డెమ్మను ఇక ఈడీ చెడుగుడు ఆడుకునే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. తన చిట్టి తల్లి బ్యూటీ పార్లర్కి అందం తెచ్చిన బ్లాక్ బ్యూటీ తైతక్కను కేసు నుంచి తప్పించేందుకు స్కెచ్లు గీస్తున్నారు. అందులో భాగంగానే బతుకమ్మకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పాపం కవితక్కకి ఎంత బాధ అయింది, కష్టం వచ్చింది, ఎంత కష్టం రాకుండా లిక్కర్ కేసులో కవిత పాత్ర నీరుగార్చేందుకు ఈడీ కదలికలు, దర్యాప్తుపై నజర్ పెట్టాలని స్టేట్ ఇంటెలిజెన్స్కు చంద్రికాక అల్టిమేటం జారీ చేశారంట. కేసులో కవితను లాక్ చేసేందుకు ఈడీ దగ్గర ఉన్న బలమైన అంశాలను పసిగట్టి తనకు పంపాలని ఆదేశాలు ఇచ్చారంట. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్లోనే తిష్ట వేసినందున అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించి బతుకమ్మను కేసు నుంచి బయటపడేసే దారులను సూచించాలని పోషెట్టి వారికి సూచించినట్టు సమాచారం. అయితే చంద్రికాకి ఇచ్చిన ఆదేశాలతోనే రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన కొన్ని బృందాలు ఈడీ అధికారుల కదలికలు, పర్యటనల వివరాలను లాగేందుకు రంగప్రవేశం చేసినట్టు తెలుస్తుంది. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్లోని మొత్తం 6 చోట్ల రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో కవితకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి ఆఫీసులు, ఇళ్లపై కూడా అటాక్స్ జరిగిన విషయం తెలిసిందే. అరుణ్ రామచంద్రన్ పిల్లై, తైతక్క బినామీ సృజన్ రెడ్డి ఇల్లు, ఆఫీసులపై ఈడీ దాడులు జరిపింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఢిల్లీ లిక్కర్ కేసులో A14గా ఉన్న రామచంద్రన్ పిల్లై మరో కీలక వ్యక్తి గండ్ర అభిషేక్లతో కలిసి బతుకమ్మ దిగిన ఫోటోలను బుధవారం మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేయడం చంద్రికాకను కలవరపాటుకు గురి చేసింది. ఇక ఇన్ని రోజులు ఢిల్లీ లిక్కర్ కేసులో సంబంధం లేదని బుకాయించిన తన గారాల పట్టి కవితకు ఇది ఇబ్బందికరమైన అంశమనే అంచనాకు పోషెట్టి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ తీరు, దర్యాప్తులో పురోగతి, ఈడీ కదలికలపై మరింత నిఘా పెంచాలని కేసీఆర్
తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ను ఆదేశించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్లో దాడులు లిక్కర్ కేసులో తైతక్క పాత్రపై తాము సాధించిన పురోగతిపై స్టేట్ ఇంటెలిజెన్స్ నిఘా ఉందని పసిగట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. తాము దాడులు జరిపే అవకాశం ఉందని భావిస్తున్న ప్రాంతాలకు సంబంధించిన వివరాలు, కేసు పురోగతిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనీయకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి తోడు విచారణలు హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి కాకుండా మిలిటరీ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ ఏరియా నుంచి కార్యకలాపాలు నిర్వహించడం రాష్ట్ర నిఘా విభాగాలకు మింగుడు పడని అంశంగా మారింది. అయితే జరుగుతున్న పరిణామాలను తెలంగాణ నిఘా విభాగాధిపతి అనిల్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ఈడీ తీసుకుంటున్న అతి జాగ్రత్తల కారణంగా తామేమి చేయలేమని దాదాపు ఆయన చేతులెత్తేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో బతుకమ్మ బలంగా లాక్ అవుతుందేమోనే భయంతో గతంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసి ప్రస్తుతం అదే శాఖలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కేసీఆర్ కులపాయన ప్రభాకర్ రావును చంద్రికాక సీన్లోకి తెచ్చినట్టు సమాచారం. లిక్కర్ కేసు వ్యవహారం, కవిత పాత్రపై పోషెట్టి ఆయనతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. గతంలో పిల్లై సృజనలతో కవితకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్టు కేసులో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడం, మరోవైపు సృజన్ ఇప్పటికే సిబిఐకి ఇచ్చిన సిఆర్పిసి 160 స్టేట్మెంట్లో ఒకవేళ బతుకమ్మ పేరు చెప్పిన సిబిఐ సిఫార్సు మేరకు విచారణ చేస్తున్న ఈడీ తమ బొడ్డెమ్మపై దృష్టి పెడితే తన గారాల పట్టికి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలుంటాయనే అంశాలపై కూడా చంద్రికాక ప్రభాకర్ రావుతో చర్చించినట్టు టాక్. మొత్తానికి తైతక్కను లాక్ చేసే పనిలో ఈడీ బిజీగా ఉండగా బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో చంద్రికాక నిమగ్నం అవడంతో రాబోయే రోజుల్లో మన బంగారు బతుకమ్మ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. కవితకు ఉచ్చు బిగిస్తా ఉన్నారు. అయితే కాక అప్పుడేమంటుండు మళ్ళా అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కదా, జరుగుతున్నప్పుడు ఎవరైనా కానీ నా కుటుంబ సభ్యులైనా సరే ఇదే కదా నా సిద్ధగోనంటే ఇగో తూచా తప్పకుండా నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష, పెద్దలందరూ హామీ ఇస్తా ఉన్నా. ఏదైతే ఎన్నికల సందర్భంగా స్పీచ్లలో ఆవేశంగా చెప్పినో దాన్ని మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష. రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తా తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ మాటలు ఎవడన్నా నమ్ముతాడన్నా? కేసీఆర్ మాటలకు చేతులకేనన్నా పొంతనుంటుందా? ఇప్పుడు ఏమన్నాడు ప్రజలకు అప్పుడు అర్థం కాలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ అవినీతిని బొందబెడతా, అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపిస్తా గానీ ఉపేక్షించా అని చెప్పి అసెంబ్లీలో మొన్న చెప్పిండు. కానీ అంత ముందుకు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండు. అయితే మన వాళ్ళంతా ఏమన్నారు, కింద ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొట్టిరు. అసలు కేసీఆర్ చెప్పింది ఏందాడా, రాజకీయ అవినీతికి పాల్పడితే నా బిడ్డనైనా కొడుకునైనా జైలుకు పంపిస్తా అన్నాడు. అంటే రాజకీయాన్ని వాళ్ళకి అప్పచెప్తున్నా అన్న విషయం చెప్పలే, వాళ్ళకి అర్థం కాలేదు జనాలకు. అందులో మొత్తం తెలవలే. నా కొడుకును బిడ్డను ఇలా కీలక పదవుల్లోకి తీసుకొస్తా ఉన్నానే మాట చెప్పిండు తప్ప వీళ్ళకేమో రాజకీయ అవినీతి అని అర్థమైంది. బాతాల పోసేటి బుర్ర గసంటిది అన్నట్టు. ముంపు బాధితులకు పోషెట్టి మొండి చేయి, తూతు మంత్రంగానే సీఎం హామీ. చిన్న భిన్నమైన వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు. సాయం ప్రకటించిన మళ్లీ అటు మొకాన బోలే. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వేడుకోలు. కేసీఆర్ 100 కోట్ల హామీ ఉత్తదే. 100 కోట్లు 1000 కోట్ల హామీ. ఇక పిఎం శ్రీ పేరుతో మోడల్ స్కూల్. దేశవ్యాప్తంగా 14,000 శ్రీ స్కూల్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక అమ్మో సర్కార్ దవాఖానా, ప్రభుత్వ వైద్యం అంటేనే వణుకుతున్న గర్భిణీలు. భద్రాచలం ఆసుపత్రిలో ఇటీవల మరణించిన మహిళ. ఆ ఘటన మరొక ముందుకే కొత్తగూడెం ఆసుపత్రిలో గర్భిణీ మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన. అయ్యా హరీష్ రావు గారు, ఇప్పుడన్నా చేయండి రాజీనామా. ఇంకెందుకా పదవి పట్టుకుని ఉక్కులాడుతావు సన్నగా? చెయ్యి, రాజీనామా చెయ్యి. హరీష్ రావు రాజీనామా చేయన్నా వద్దా? దీనికి బాధ్యత వహిస్తూ ప్రజలారా చెప్పురి. నైతిక బాధ్యత వహించాలన్నా వద్దా? ఇక మన జనం చేయాలి అన్నాక కూడా ఆ కుర్చీలో కూర్చుంటే సిగ్గేం ఉండదు. ఇక ఎందుకు కూర్చుంటున్నా ఆయన అర్థమవుతలేదు. ఎందుకు కూర్చుంటున్నావో ఎవరికి అర్థం కాదు. ప్రజలారా ఈ ఓటింగ్లో పాల్గొని చెప్పండి. హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలా వద్దా? మంత్రి పదవికి ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో కుప్పకూలిన వైద్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? నేనైతే చేయాలంటున్నా. మీరేమంటారు చెప్పండి.
స్పీకర్ రాజకీయ విమర్శలు చేస్తారా? పోచారం తీర్పై అసెంబ్లీలో చర్చ జరగాలి. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారని మర్చిపోవద్దు. కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుందని వెల్లడి. హిందువుల పండుగలంటే షరతులని బండి సంజయ్ ఫైర్ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన నిజంగా చర్చ జరగాలి. ఆయన వ్యవహారం పైన వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్. సిరిసిల్లలో వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. జగ్గారెడ్డి సంచలన ప్రకటన. పార్టీ కార్యకర్తను బరిలోకి దించుతామని వెళ్ళడంటూ ఆ తర్వాత మళ్ళీ ఏదో ఆయన ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అవినీతి అంతం 7200 పంతం. తెలంగాణలో తుప్పు పట్టిన ప్రభుత్వం. తుప్పును దులిపేందుకే మల్లన్న ప్రయాణం. కరీంనగర్లో 2000 మందితో సమావేశం. టీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యం. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ముఖ్యమన్న తీన్మార్ మల్లన్నట్టు నిన్న అక్కడ సభ జరిగింది. ఆ సభకు పోయినాం. నిన్న కరీంనగర్లో సభ జరిగింది. ఇవాళ మెదక్ జిల్లాలో ఉన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సభ మెదక్ పట్టణంలో అక్కడ శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఇవాళ సమావేశం జరగబోతుంది. ఉదయం మరి కాసేపట్లో అంటే 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక నేటి మాట. యుద్ధం మిగిలే ఉంది. ఉద్యమాల గడ్డ కరీంనగర్ నుండే నీ పతనం మొదలవుతుంది. 1,00,000 మంది తీన్మార్ మల్లన్నలు తయారై ప్రశ్నించే గలాలు ఒక్కటవుతున్నాయి. గడీల గోడలు బద్దలు కొట్టేందుకు పునాదులు పడుతున్నాయి. ప్రగతి భవన్ పెద్దలకు గుండెలు పగులుతున్నాయి. చరిత్ర తిరగరాసే వీరులు కత్తులు లేని యుద్ధానికి సిద్ధమవుతున్నారు. నెత్తురు చిందించకుండా రాజ్యాధికారాన్ని సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. 1,00,00,000 మంది గొంతుకలు ఒక్కటవుతున్నాయి. అరాచక రాజకీయాలను పాతరేసేందుకు కదం తొక్కుతున్నాయి. విద్యా వైద్యం సత్వర న్యాయం అనే నినాదాన్ని భుజాన పెట్టుకుని పల్లె పల్లెకు చేరుతున్నాయి. రాజ్యం కక్ష కట్టినా ఎలాంటి శిక్షనైనా సై అంటూ శరత్ కుమార్ సార్ మాట బలమై కంటికి రెప్పలా కాపాడే న్యాయాన్ని నమ్ముకొని ప్రజల తరఫున కొట్లాడేందుకు తీన్మార్ మల్లన్న సైన్యం 7200 మూవ్మెంట్ను ప్రతి గడపకు చేరవేసేందుకు యువత నడుం బిగిస్తుంది. కులం మతం లేని రాజకీయాలను నిర్మిస్తాం. కన్నీళ్లు పెడుతున్న తెలంగాణలో మళ్ళీ చిరునవ్వులు పూయిస్తాం అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాశిను నిన్న సభలో జరిగిన వ్యవహారం అంతా ముందే పసిగట్టారా? ఉప ఎన్నిక బాధ్యతలు తీసుకొని ట్రబుల్ షూటర్, కన్నెత్తి చూడని పోషెట్టి కొడుకు జగదీశ్వర్ రెడ్డికి బాధ్యతలు, ఓటమి ఆయన ఖాతాలో వేయాలనే ప్లాన్, పైకి గెలుస్తామంటున్న ఏతుల పుంజు మాటల్లో కనబడుతున్న ఓటమి భయం. భలే రాసిరా. ట్రబుల్ షూటర్లు, ఏక్ నంబర్లు, ఎటు పోయిర్రు వీళ్ళంతా. ఒక్కడిగా మునుగోడు ముచ్చటెత్తి తట్టు. ఎందుకంటే అక్కడ గెలవరుగా. మునుగోడులో మునిగిపోతామని తెలుసు. పిఎం శ్రీ పేరుతో మోడల్ స్కూల్స్ వస్తున్నటువంటి వార్తను చూడొచ్చు. ఇక స్పీకర్ రాజకీయ విమర్శలు చేస్తారా? వెంకటరెడ్డిపై కార్యకర్తల ఫిర్యాదు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం. కట్టప్ప వేషాలు మానుకో, బీజేపీలో చేరతావో కాంగ్రెస్లో ఉంటావో తెలుసుకోమని హితు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ పత గిడికి వచ్చింది ఆఖరికి. ఇక ప్రశ్నిస్తే పారిపోయిన ఎర్రబలి. కొత్త పెన్షన్ పంపిణీకి హాజరైన మంత్రి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై నిలదీసిన గ్రామస్తులు. తొర్రూరు మండలం అమ్మాపురంలో తిరుగుబాటు. కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోయిన మంత్రి అంటూ ఒక వార్త. ఇగో ఎర్రబల్ దయాకర్ రావు సమాధానం చెప్పలేక వారిపోతున్నటువంటి మనిషి. ఇక ఆయన నట మంత్రి. ఆయన మంత్రిని ఇన్ఛార్జ్ చేసిరట. వరంగల్ జిల్లా మొత్తం నువ్వే చూసుకోవాలి. ఆయనే ఉండాలి వరంగల్ జిల్లాకు. ఏంది ముగ్గులేస్తాను ముగ్గులేస్తాను ఆయన. ఈ టిఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకులను నిన్ననే అన్న ఈ తిరుపతి అలా పెట్టురా మాయగాని. ఏంది ఈ ఒడ్లు కొనేడి, ఆ తర్వాత జైపోలో గణేష్ మహారాజ్ ఓడు టిఆర్ఎస్ మీటింగ్ లా కేసీఆర్ ను తిట్టే పాట. ఈ బ్యాచ్ అంతా ఒకసారి తీసుకొని ఇవ్వాలి. చెయ్యి వీళ్ళకి ఏమైందని ఒకసారి చెయ్యి. ఈ గులాబీకి ఏమైంది? కేసీఆర్ వల్లనే స్వాతంత్రం వచ్చింది. గాంధీ 300 ఏళ్ళ మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వాతంత్రం వచ్చింది. ఆదేశిస్తే అక్కడ కేసీఆర్ ఆదేశాల మేరకు వర్షాలు పడుతున్నాయి. ఈ ఆడ తయారయ్యారు వీళ్ళంతా. వీళ్ళు మంచిగానే ఉంది క్యాడర్. క్యాడర్ అంటే క్యాడర్ బరాబర్ అద్భుతమైన క్యాడర్, బ్రహ్మాండమైన క్యాడర్ అది ఉన్నది. నిన్న గంతగానం చెట్టుపోయి ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథ. అందుకే చేతులు కలిపాం. ఎందుకు
దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతురు. బీజేపీని ఓడించేందుకే మద్దతు ఇచ్చాం. టీఆర్ఎస్ సిపిఎం కలిసి ముందుకు వెళ్తాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఓకే, ఇక్కడ మంచిగా కలిపినాం, కానీ మరి అక్కడ మోడీని ఓడించేటువంటి శక్తులు తిరుగుతున్నాయి కదా, అక్కడ నితీష్ అని లేకపోతే ఇక్కడ అక్కడ ఎందుకు ఇస్తలేవు మరి? అది ఎందుకు కలుపుతలేవు అక్కడ? ఈ షెయ్కి ఏమైంది ఆడ? ఈ ఎర్రచేయికి ఏమైంది? ఎర్రచేయికి ఏమైంది? గులాబీకి ఏం లేదు, తమ్మినేని వీరభద్రం పైకం తీసుకుండ్రు కేసీఆర్ దగ్గర. ఇప్పుడు సిపిఎం పార్టీని తాకట్టు పెట్టింది అంతే. కానీ ఓట్లు మాత్రం ఈ కార్యకర్తలు ఎవరయ్యారు, ఎందుకంటే నిజాయితీ గల ఓట్లు వాళ్ళు, ఓటర్లు పాపం అక్కడ పార్టీ వాళ్ళు. బిర్యానీకి బదులు కర్రీ. హైదరాబాద్ బిర్యానీ కోసం ఆన్లైన్లో ఆర్డర్. జొమాటో పార్సిల్ చూసి షాక్ అయిన కస్టమర్. బిర్యానీ కాకుండా కర్రీయే వచ్చింది. గుర్గాంలో ఘటనట. కర్రీ అని వచ్చింది, మన దగ్గర కప్పలు వస్తాయి కదా, కప్పలు. విషయం ఏంటంటే స్పెషల్ చికెన్ బిర్యానీ అని పెట్టారు. చికెన్ బిర్యానీ వాడు పప్పన్న పంపించిండు, కానీ మన దగ్గర బల్లులు, తొండలు, కప్పలు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని జీవన్ రెడ్డి డిమాండ్. స్పీకర్ను వ్యక్తిగతంగా విమర్శించలేదు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఎమ్మెల్యేల హక్కులను స్పీకర్ కాపాడాలి. బీఎస్సీ సమావేశానికి ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం. మునుగోడులో కేసీఆర్ కూటమి తప్పదని వెల్లడి. కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని పట్టించుకొని హాస్టల్ నిర్వాహకులు నిన్న తెల్లవారుజామున మృతి. చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల డిమాండ్. ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, జేసీ ప్రకటన. రాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది సస్పెండ్. ఫస్ట్ ఈడ విద్యాశాఖ మంత్రి ఆమెను సస్పెండ్ చేయరు. టపాసులు బ్యాన్. ఢిల్లీలో దీపావళి బాంబులు లేనట్టే. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం. ఈ ఏడాది కూడా దీపావళిపై నిషేధం. టపాసులపై కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం. అక్కడ లిక్కర్దే టపాసు వెళ్ళినట్టు వెళ్తూ ఉంది. ఎర్రసీమల దెబ్బకు ఊరుకాలి. ఒడిశాలోని బ్రహ్మంసాయి గ్రామంలో ఘటన. వరదలతో ఉప్పొంగిన సమీపంలోని నది అడవి పొదల నుంచి ఊరిపైకి వచ్చిన చీమలు. రాణిసీమను గుర్తించి చంపేస్తే బెడదపోతుందంటున్న శాస్త్రవేత్తలు. ఓయమ్మ, రాణిసీమను పట్టాలన్నట్టు ఇప్పుడు అలా ఊర్లో ఖాళీ చేసిపోతారు. రాణిసీమను పడితే ఈ సీమలు వెళ్ళిపోతాయి. ఆలస్యం అమృతం విషయం. మునుగోడు ఉప ఎన్నికల్లో జాప్యం ఎవరికి లాభం? లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఎంతవరకు? ముంపు బాధితులకు పోషెట్టి మొండి చేయలేకపోతే ఏముంటుంది మరి? ధైర్యం దండిది, బాతాల పోషెట్టి చేయి మొండిది. అమ్మో సర్కారు దవాఖానా. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా. ఇగో సమస్యల వలయంలో ఎంఎన్జే. ఇగో చూడు, మొన్న హరీష్ రావు పోయి రిబ్బన్ కట్ చేసి ఇట్లా కింద ఇట్లానే వచ్చిండు. ఇక చూడు హరీష్ రావు కథ, హరీష్ రావు చేసిన ఉద్దారకం, హాస్పిటల్ సంగతి. ఇగో ఇది ఎంఎన్జే హాస్పిటల్. ఇగో ఇది చూడు ఎంఎన్జే హాస్పిటల్ ఎంత అద్భుతంగా ఉందో. నిన్న కరెంట్ కూడా లేదా? ఇక్కడ ఇంతమంది అవాక్యులు ఉన్నారు, అట్లీస్ట్ ఫ్యాన్లు కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకొని దిక్కు దివానా లేకుండా చాలా మంది పేదలు ఇక్కడికి వస్తారు. మేము మెడికల్ ఆఫీసర్ని ఒకసారి కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తాము. ఇక్కడ కనీసం అన్నం తినలే ఈరోజు. అన్నం దొరకలేదు. మొన్న హరీష్ రావు ₹5 పువ్వు అద్భుతం అని చెప్పిండు. ఇక ఇదే ఎంఎన్జే హాస్పిటల్ కాడ చూడండి, ఎంఎన్జే కాడ ₹5 పువ్వ పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన మూతి అంత దగ్గర పెట్టి. ఈయనేమంటుండో ఎవరైనా లేక తిండి లేక ఎవరైనా మరణించే పరిస్థితి ఎవరైనా మరణించే పరిస్థితి ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. అంతే అంతే. విద్యా అర్హత ఉండి విద్య కావాలన్న తపన ఉండి విద్యను అందుకోలేని పరిస్థితులు ఎవరైనా పేద విద్యార్థి ఉంటే వారికి విద్యను అందించకపోతే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మాకు నిన్ను మీ అయ్యను మీ బావను ఎన్నుకోండి, మాకు సిగ్గుచేటు కదా. సిగ్గుచేటు ఎవరికి సిగ్గుచేటు? ఇప్పుడు ఇది మాటలు చెప్పమంటే ఇగో ₹5 పువ్వ. క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నాము. ప్రభుత్వ ఆసుపత్రులలో సహాయకులకు 3 పూటల భోజన పథకం ప్రారంభోత్సవం. టైం 5 నిమిషాల దాకా ఒకటి. పేద తల్లి వచ్చింది, ఏదడినా లేదు అనే పరిస్థితి.
ఇగో మీరు అన్నట్టు కాలేదు మరి 1 గంటకి మరి వీళ్ళకి ఏం పెడతావు వచ్చిన వాళ్ళకి మరి ఓ పెట్టవా ఇక హరీష్ రావు పథకాలకు ఇట్లుంటాయి అన్నట్టు పైన పటారం లోన లొటారం ఏముండయి దానికి జానారెడ్డి అద్భుతంగా ఉన్నది దానికి జానారెడ్డి గారు కూర్చొని ఎంత అద్భుతంగా ఉందా 5 రూపాయల పువ్వు అంటాడు అన్నట్టు. ఇగో ఇది మన దవాఖాన్ల పరిస్థితి. అది క్యాన్సర్ హాస్పిటల్, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఏమంటే రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ అట. ఇగో పిల్లలు చనిపోయారు. డ్యాంలో జారిపడ్డ 10th క్లాస్ విద్యార్థులు, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషయం. పాపం డ్యామ్ కాడికి ఎందుకు పోయిరి? 3 పరీక్షలు విలీనం చేయం, పాత పద్ధతిలోనే ప్రవేశ పరీక్షలు, విద్యార్థుల ఒత్తిడికి గురి కావద్దు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. బెంగాల్ మంత్రిపై సిబిఐ దాడులు, బొగ్గు కుంభకోణం కేసులో దాడుల నిర్వహణ, మంత్రి మెలోయ్ ఘటక్ నివాసాల్లో తనిఖీలు, ఇదివరకు ఈడీ విచారణను ఎదుర్కొన్న మెలోయ్. ఒకటి అయిపోంగు నోటి. అపోలోకు ఉరికిన నిమ్స్ డైరెక్టర్ అట. కేసీఆర్ను ఆదర్శంగా తీసుకున్న డాక్టర్ మనోహర్ ఛాతి నొప్పి వస్తే నిమ్స్ను కాదని అపోలోలో చేరిక. నిమ్స్ డైరెక్టర్ తీరుపై మండిపడ్డ కొనగాల మహేష్. నిమ్స్ డైరెక్టరు నిమ్స్ డైరెక్టర్కే పానం బాగలేకపోతే అపోలో ఆసుపత్రికి పోయినట. ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇది. కాకనేమో యశోదకు పోతాడు, ఆయననేమో అపోలోకి పోతాడు. మనం థర్డ్ ఫ్రంట్ కాదు, మెయిన్ ఫ్రంటే. బీహార్ సీఎం నితీష్ కీలక వ్యాఖ్యలు. ముగిసిన నితీష్ ఢిల్లీ పర్యటన, పలు పార్టీల నేతలతో భేటీ, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే చర్చలు, విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. ఇక యజమానులను హతమార్చిన వంట మనిషి. వంట విషయంలో గొడవ, పిల్లలపై గుడ్డలతో దాడి చేసి పరార్. జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో విషాదకర ఘటన. అమ్మా, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇక ఒకసారి దిశ పేపర్లో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ మీకు చేసేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ టీఆర్ఎస్, ఈ దొంగ టీఆర్ఎస్ సోషల్ మీడియా టీంను అరికట్టాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరూ ఒక క్షణం సమయం తీసుకొని అయినా సరే ఫస్ట్ ఇది లైక్ చేయండి. లైక్ బటన్ని, లైక్ను ప్రెస్ చేయండి. మీరు ఎవరైనా బెల్ బటన్ క్లిక్ చేయకపోతే బెల్ బటన్ను కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ను మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి దయచేసి. షేర్ కూడా చేసి మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు ఇట్లా కూడా షేర్ చేయొచ్చు. ఇట్లా షేర్ చేసి బంధువులకు, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో ఎక్కడైనా మీరు మీ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయొచ్చు. దయచేసి ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా అయింది. అగ్గిపెట్టే ఎవల హరీష్ రావు ట్రబుల్స్ లీడర్ అట. అగ్గిపెట్ట దొరకలేదు, ఇప్పుడు కష్టంగా ఉండే జర అగ్గిపెట్టాలి. దయచేసి లైక్ చేయండి. ఈ లైక్కు సంబంధించి ఒక కథ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దీని మీద పడ్డది. ఎందుకంటే వాళ్ళ పనే ఇది. తాజెడ్డ కొద్ది వనమంతా చేర్చినట్టు ఇట్లా చేస్తూ ఉంటుంది. రోజు చేయించి దయచేసి లైక్ చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ప్లీజ్ లైక్. ఇక దిశాపత్రిక వెళ్దాం. దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. పెద్దపల్లి నుంచి గద్దర్ ఎంపీగా పోటీ చేయాలన్న కాంగ్రెస్, అధిష్టానాన్ని ఒప్పిస్తానన్న బట్టి పార్టీలో చేరాలంటూ ఆహ్వానం, ప్రజాయుద్ధ నౌక సానుకూలం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. పెద్దపల్లి నుంచి గద్దర్ పోటీ చేస్తే, గద్దర్ది అక్కడే ఇది మందమర్రి అది ఉందిగా మంచిర్యాల జిల్లా కాదు కదా. గద్దర్ అక్కడే, కోదండరామ్ అక్కడే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అక్కడే, అంతా ఒక దిక్కు వీళ్ళంతా. ఎంపీగా పోటీ చేస్తే పెద్దపల్లి నుంచి గద్దర్ పోటీ చేస్తే ఏమవుతుంది? ఓవైపు వివేక్ వెంకట స్వామి ఉంటాడు భారతీయ జనతా పార్టీ నుంచి, ఇంకో వైపు నుంచి గద్దర్ ఉంటాడు. నీట్ జేఈ సిఈటీల విలీన ప్రతిపాదన లేదు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల ఒత్తిడికి గురి కావద్దని వ్యాఖ్య. నీట్ యూజీ రిలీజు. టాపర్గా రాజస్థాన్కి చెందిన తనీష్ కట. తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్ వచ్చింది. శ్రీ రామోజు హరగోపాల్కు కాలేజీ పురస్కారం. సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు. 1,00,000 నగదు బహుకరణ సేవలు గుర్తించి ఎంపిక చేశాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈయన యాదాద్రి జిల్లానే, యాదాద్రి జిల్లా ఆయన. అవునా? గ్రేట్. ఎంపీఆర్ రాజీనామా. బీజేపీ సరికొత్త వ్యూహం. మరో 2 ఎమ్మెల్యేలు కూడా అనివార్యం కానున్న ఉప ఎన్నికలు. గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న కమలనాథులు ఎమ్మెల్యేలు 2 ఉత్తర తెలంగాణ వారే. అధికార పార్టీ నుంచే వలసలు పెరిగిపోతా ఉన్నట. ఇది కీలకమైన వార్త. రాష్ట్రంలో ఓ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగడానికి రంగం సిద్ధమవుతుందని సమాచారం. పేరు స్టార్టింగ్లో ఆర్ అనే అక్షరం ఉన్న ఎంపీ రాజీనామా చేసి
కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఆర్ అంటే ఎవరు? ఓకే, రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఇంకెవరు ఆర్ మీద ఎవరెవరు ఉన్నారో ఆర్ మీద ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దాం. ఆర్ మీద గులాబీలు ఎవరున్నారు? జి కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నాడు. అవును, ఈ ఆర్ మీద అయ్యేటువంటి రంజిత్ రెడ్డేనా కావచ్చు. కేశవరావు వీళ్ళేమో రాజ్యసభ వాళ్ళు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాటిల్, ఆ తర్వాత బాపురావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, వీళ్ళంతా వీళ్ళేనా? రంజిత్ రెడ్డి కూడా, గడ్డం రంజిత్ రెడ్డి, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ, అంతా గడ్డం రంజిత్ రెడ్డి. ఇంకా కింద రాముల కింద ఏదో లాస్ట్ ఏ రాములు? పోతుగంటి రాముల, శ్రీ పోతుగంటి రాములా? ఏ మరి ఈ రెండింటి మీద అచ్చా ఈయన ఇది ఉందిగా నంద్యాల మీద గెలిచిండు చూడు. ఓకే ఓకే ఓకే, ఆయన పోతుగంటి రామును తీసుకుపోతారంటవా? పోతుగంటి రామునికి అంత ధైర్యం ఉండదు. కాకపోతే రంజిత్ రెడ్డి పోయేటువంటి అవకాశం, ఎందుకంటే రంజిత్ రెడ్డికి ఆ తర్వాత ఈటల రాజేందర్కు పార్ట్నర్షిప్ కంపెనీలు ఉన్నాయి, కోళ్ళ ఫరాలు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కోళ్ళు కలుపుతున్నాయి మొత్తం మీద అవకాశం ఉంది, కోళ్ళు కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇక ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారట. ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉందట. ఉత్తర తెలంగాణ అంటే మరి ఎవరుంటారు ఏం కథ అనేది చూడాలి. కానీ ఎంపీ మాత్రం దక్షిణ తెలంగాణ ఎంపీ లెక్క కొడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ వార్త దిశలో. 84 ఎకరాలకు ఎగనామం, కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు, హక్కుదారులను లెక్క చేయలేదు, ధరణిలో లేకున్నా మిటేషన్, ఆ స్థలం విలువ 300 కోట్లు, తెర వెనుక రాష్ట్ర మంత్రి హస్తం, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి సైతం, అంగబలం అర్ధబలం రాజకీయ అండతో పనులు చకచకా జరిగిపోయాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోలేదు, ధరణి రికార్డుల్లో విక్రయదారుల పేర్ల మీద భూమి లేకున్నా పని జరిగింది. ధరణి ఎందుకు తెచ్చిరంటే ఇక ఎందుకు అన్నట్టు, కోర్టు కేసులు ఉన్నా పంచాయతీలున్నా ఏమున్నా ఓకే అంటే ఓకే ఓకే అయిపోవాలి. సిగ్గు లేకుండా ఒక కలెక్టరు ప్రొబిటెడ్లో ఉన్నటువంటి భూమిని మేము ఫోన్ చేయగానే మళ్ళీ ప్రొబిట్ వాళ్ళకేం తీసేసిండు, అక్రమాలకు కట్టబట్టేందుకు. మనం త్వరలో చూస్తాం అది. ఓకే, ఇది ధరణి అంటేనే దరిద్రమాయ. నిమ్స్ డైరెక్టర్ పోస్టు ఊస్ట్ అంట. త్వరలో నోటిఫికేషన్, సెర్చ్ కమిటీ ఏర్పాటు, పరిశీలనలో సీనియర్ల పేర్లు, తెరపైకి డిఎంఈ నేమ్. హాట్ టాపిక్గా అపోలోలో మనోహర్ అడ్మిషన్ అట. అపోలో ఆసుపత్రిలో అన్నాడు. సాగర్ ఎడమ కాలువ గండి, నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు, సమీప గ్రామాల్లోకి చేరిన నీరు, పరిస్థితి సమీక్షించిన కలెక్టర్. మునుగోడులో మునిగిపోతాం, ఏఐసిసికి కాంగ్రెస్ తాజా నివేదిక. రిపోర్ట్ అందించిన సునీల్ బృందం, ప్రైవేట్ సర్వేల్లోనూ సేమ్ రిజల్ట్. ఇప్పటికే సెగ్మెంట్లో 40% ఖాళీ, ఓ వర్గాన్ని పంపటంలో ఎంపీ కీరోల్. ఎంపీ కీరోల్ అంటే ఏ ఎంపీ? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంప ముంచుతున్నాడని రిపోర్ట్ ఇచ్చినట సునీల్. వెయిట్ చేయండి. ఓకే రైట్. ఇప్పటికే సెగ్మెంట్లో 40% ఖాళీ, ఓ వర్గాన్ని పంపటంలో ఎంపీ కీరోల్ పాత్ర వహించినట. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతా ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖతం చేస్తున్నాడని చెప్పి సునీల్ కనుగోలు టీం నివేదిక సమర్పించిందట. అయిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కథ గది. నేను మొదటిసారి చెప్తానేనా, దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని పోటీ చేయాలి. హిందువులారా సర్ది కట్టుకొని రండి, ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనం చేద్దాం. ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకు మాకు కష్టాలు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ నాస్తికుడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇక ఈడీ సిబిఐ దాడులతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు. తండ్రిని కోల్పోయారు, దేశాన్ని కోల్పోవాలనుకోవట్లేదు. జాతీయ జెండా బీజేపీ సొంత ఆస్తి కాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభం. 1.39 లక్షల పింఛన్లు కట్టు. నేను చెప్తున్నా, ఓ ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో
1,39,000 మంది పింఛన్లు కట్ చేసినాడు కేసీఆర్. కొత్త పింఛన్లు ఇస్తున్నాడు మా పెద్ద కొడుకు. కొత్త ఇలేవు లోట పింఛన్లు ఉన్నాయి కట్ చేస్తున్నాడు. ఆసరా జాబితా నుంచి తొలగించిన సర్కారు. మార్చిలో 37.35 లక్షల మంది లబ్ధిదారులు. జూన్ జాబితాలో 35.95 లక్షలే. గతం కంటే తగ్గిన పింఛన్దారుల సంఖ్య, ప్రతి నెలా పెరుగుతున్న నిధుల వ్యయం, తప్పుడు లెక్కలంటూ అనుమానాలు. మొత్తం తప్పుడు లెక్కలే. కథ అంతా గట్లనే ఉంటుంది. బాతాల పోసేటిది. సో ఇవి దిశాపత్రికలో ఉన్నటువంటి కథనాలు అవాస్తవం అంటుండ ఆయన. ఎవరు ఆ కథనాలు అవాస్తవం. నేను పోటీ చేయనని ఎక్కడా అనలేదు. ఎన్నికలకు ఇంకా 16 నెలల టైం ఉంది. సంగారెడ్డి ఎమ్మెల్యే, తూర్పు జగ్గారెడ్డి. కొన్ని పేపర్లలో వచ్చింది. సో ఇది దిశాపత్రికలో ఉంది. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆజ్ కీ బాత్. ఈడీ దూకుడు మళ్ళీ పెరిగిందా? వివిధ పార్టీల నాయకులు సైతం విమర్శల వాడి వేడి పెంచుతున్నారు. ఈడీలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎటు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. అసలైన సమాధానం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అగాత్యం ఏర్పడింది కదా. కోర్టును అడ్డు పెట్టుకొని విమర్శల వర్షాన్ని ఆధారాల పిడుగులు కురిసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడే మలుపు తిరుగుతుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో లిక్కర్ స్కామ్ చూడాలి మరి అంటూ ఒక వార్తను చూస్తాను. ఆజ్ కీ బాత్. మాది మెయిన్ ఫ్రంటే. ఢిల్లీ పర్యటనలో నితీష్ కుమార్ వెల్లడి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ. సోనియాతో భేటీ కోసం మారు వస్తామని వెల్లడి. ఇదేదో కథ చేస్తారు వీళ్ళు. ప్రారంభమైన భారత్ జోడో యాత్ర. కన్యాకుమారి సాక్షిగా సమరశంఖం పూరించిన రాహుల్ గాంధీ. దేశ ప్రజలందరినీ సంఘటితం చేయడమే లక్ష్యం. జాతీయ జెండా స్వేచ్ఛకు ప్రతీక. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఏదో వెలితి దేశంలో ఉంది. సిబిఐ ఈడీ దాడులకు విపక్షాలు బెదరవు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మీడియాను కేంద్రం దుర్వినియోగం చేస్తుంది. రాహుల్ గాంధీ విమర్శలు. తెలంగాణలో మరో కొలువుల నోటిఫికేషన్ విడుదల. ఇటీవల వరుసగా విడుదలవుతున్న నోటిఫికేషన్లు. టౌన్ ప్లానింగ్లో 175 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులకు అవకాశం. ఇదంతా ఎన్నికల స్టంట్ అంటున్న విపక్షాలు. బరాబర్ ఎన్నికల స్టంటే. అది కూడా విడుదల చేసిన నోటిఫికేషన్ లేవి చెప్పు. ఏవి అవి భర్తీ ఎప్పుడు? ఏం కథ? రోజుకో డ్రామా. అయ్యా కదే లేదంటే ఇది పోయినట్టుంది కథ. ఏంది? ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో కస్తూర్బా పాఠశాలలో చనిపోయిన బాలిక ఐశ్వర్య ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు హామీ ఇచ్చిన జాయింట్ కలెక్టర్ రాజేశం తక్షణ సాయంగా 50,000 15 లక్షల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేస్తారట. ఏం చెప్తారేమో. బీజేపీని చూస్తే కేసీఆర్ కొనుకు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలపై చర్చించకుండా సర్కారు కుట్రలు. అసెంబ్లీ అంటేనే భయపడుతున్న సీఎం కేసీఆర్. హిందూ పండుగలకు కావాలనే కేసీఆర్ అడ్డంకులు. బీజేపీ ఇన్ఛార్జీల సమావేశంలో బండి సంజయ్ అంటూ ఒక వార్త. జరగాలి కదా. బండి సంజయ్ గారు చెప్పినట్టు పోచారం శ్రీనివాసరెడ్డి మీద విచారణ జరగాలి. ఆయన కొడుకు ఇసుక దంద మీద కూడా జరగాలి. 4 రోజులు అతి భారీ వర్షాలు. ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ. మూసికి పోటెత్తిన వరద. ముసారంబాగ్ బ్రిడ్జి మూసివేత. వర్షాలతో బెంగళూరు అతలాకుతలం అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక చెల్లే జర సమాధానం చెప్పు. లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో కవిత ఫోటో. తిరుమలలో దిగిన ఫోటోకి ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్పాలి. రామచంద్రన్ పిల్లయ్య అభిషేక్ రావుపై క్లారిటీ ఇవ్వాలంటూ రఘునందన్ రావు డిమాండ్ అంటూ ఒక వార్తను మీకు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చెల్లె ఇంత మంచిగా వీళ్ళతోటి సోపతి రఘునందన్ నన్ను అడుగుతున్నాడు. అంతే కదా. పయనీర్లో వచ్చింది. పయనీర్ పత్రికలో చెల్లె కథలన్నీ వచ్చినాయి. నాకు వీళ్ళతో సంబంధం లేదు సంబంధం లేదంటే కూడా ఎవడు విన్నాడు ఇప్పుడు. ఎందుకంటే మొత్తం బహిరంగం అయిపోయిందిగా. ఇగో వీళ్ళే కల్వకుంట్ల. మీకు ఒరిజినల్ ఫోటో చూపిస్తా. కవిత దంపతులు. ఈయన ఇంటి పైన ఈడీ సోదాలు, ఈయన ఇంటి పైన ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ పవిత్రమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బంధువులకు ఉన్నారన్నట్టు. వీళ్ళు బంధువులు అంటే బినామీలు. వీళ్ళంతా వీళ్ళ మీద ఇప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి. చెల్లె గద కొనుక్తా ఉంది. ఇప్పుడు చెల్లె దుకాణం బంద్ అవుతుంది. ఇక చూడ్రి. మోర్ స్కెల్టన్స్ టంబ్లింగ్ అవుట్. చూసుకో అమ్మా. నువ్వు ఎన్నడు బయటకైనా ఇప్పటికైనా తప్పదు. నువ్వు రాక కానీ బయటకు వస్తాయి. ఆంధ్రావాలా కనుసన్నల్లోనే వట్టినాగులపల్లిలో రియల్ దందా. జీవో నెంబర్ 111 సాక్షిగా బరితెగింపు. కేటీఆర్ నా దోస్తేనంటున్న ప్రసాద్ వర్మ. విల్లాల అక్రమ నిర్మాణాల్లో పురపాలక శాఖ పాత్ర ఏంటి? చేతులెత్తేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. క్యాడర్ టు
1.50 లక్షలు ఎవరికి పంచినట్టు, అక్రమాలకు తెగబడుతున్న నోరు మీద పని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యేకు వాటా ముట్టిందా, ముడితే ఎంత? మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాటలు నీటిపై రాతలేనా లేక అక్రమాలపై నిగ్గు తేల్చేనంటూ వట్టినాగులపల్లిలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా వెనుక కేటీ రామారావే ఉన్నాడు అనేది ఆదాబ్ హైదరాబాద్ లో బరాబర్ కథనం. వట్టినాగులపల్లి గురించి గట్టి కథనమే ఉంది. చెల్లె సమాధానం చెప్పమని రఘునందన్ అన్న కాగితం పట్టుకొని కూర్చుండు. చెల్లె నుంచి సమాధానం చెప్పు రాబట్టు రఘన్న చూద్దాం. ఇక ఈనాడు కేసీఆర్కు మేనత్త అటువంటిది. ఈనాడు అనారోగ్య హాస్టళ్లు, గురుకులాలు, వసతి గృహాల్లో కొరవడిన పర్యవేక్షణ. అనారోగ్య హాస్టళ్లు, కనీస వైద్య సౌకర్యాలు కానరాని విద్యాలయాలు. మరి హరీష్ రావు ఫోటో పెట్టవా? ఇక మంత్రి కదా, సబితా ఇంద్రమ్మ ఫోటో పెట్టవా? నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి జ్వరం తలనొప్పి అంటే జొండుబాం రాసుకోమన్నారు. ఉదయానికల్లా కస్తూర్బా విద్యార్థిని మృతి. కాగజ్ నగర్ లో 8 గంటల ఆందోళన. కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ పెట్టడిగా కేసీఆర్ ఫ్యామిలీల ఫోటోలు ఇక్కడ పెట్టడు. సిద్ధార్థరావుకు 5వ ర్యాంకు. నీట్లో మెరిసిన రాష్ట్ర విద్యార్థి, మొదటి ర్యాంకు సాధించిన రాజస్థాన్ విద్యార్థి తనిష్క. అర్ధరాత్రి వెల్లడైన ఫలితాలు. టాప్ 50లో 8 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారట. ఈయనకు మన యాడ్ ఇయ్యలే, ఏం పాడ ఇయ్యాలి యాడ్? అదే రాలే, రేపు వస్తుందేమో. విద్వేషాన్ని ఓడిస్తాం, వేర్పాటువాద రాజకీయాల నుంచి దేశాన్ని రక్షిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రకు శ్రీకారం. తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అంటూ ఒక వార్త. ఇది రాహుల్ గాంధీ మీద ప్రేమ కాదు, మోడీ మీద కోపం. కేసీఆర్ కు ఉండేటువంటి, కేసీఆర్ మనసులో కేసీఆర్ వానలో తడిస్తే రామోజీరావు ఆచ్యం తుమ్ముతాడు. అంటే ఒకరు తడిస్తే ఒకరు. కేసీఆర్ వానలో తడిస్తే తుమ్మేది ఈయన రామోజీరావు. ఒకరి జ్వరం వస్తే ఇంకొకరికి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయనకు దగ్గు వస్తే ఈయన గోలేసుకుంటాడు. అట్లా. కాళోజీ పురస్కారం శ్రీ రామోజు హరగోపాల్కు దక్కిందట. ఇక రాజధానిలో జోరు వాన. రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షాలు. ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్లోని ముసారాంబాగ్ అంబర్పేట మార్గంలో కాజ్వేపై ప్రవహిస్తున్న వర్షపు నీరు. పిఎం శ్రీ పాఠశాలలకు 27,360 కోట్లు మంజూరు. ఈనాడులో లారీ మీదకి వస్తుందండి. భార్య శివరి మాటలు తలుచుకొని రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని వెంకటరెడ్డి ఫోన్ చేస్తున్నారు. బిఎం బిర్లా ప్లానిటోరియంలో సరికొత్త షో. ఉమన్లో చిక్కిన యువతి క్షేమంగా వచ్చిందట. ఈమె తల్లి దొరసాని. లోపలి పేజీల్లో, నిపుణ పేజీల్లో నన్ను ఇట్లా 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 అన్నట్టు, ఇట్లా లోపలి పేజీల్లో ఈ కొంగు ఇది చూడు చూడు, ఈ పాల్స్ చూడు, ఈ అంచు చూడు, ఈ అంచు చూడు, అంచుకున్న బొమ్మలు చూడు, నెమలికలు చూడు. వెలుగుల జలధారలే పంట చేలన్నీ పారులే. మంగళార్తిదే పొరా, మంగళార్తిదే పొరా. మంగళమని పాడరే. సాగుకు ఉచిత కరెంటే రక్ష. సాగుకే సాగు కాదు, సాగుకు అందుకయ్యే ఖర్చు దేశ బడ్జెట్ లో 3.67%. అధిక సంపద. దేశ బడ్జెట్ లో 3.67 కదా, రాష్ట్ర బడ్జెట్ లో కూడా 3.67 ఉంటది కదా. మరి డిస్కమ్లకు ఎందుకు పైసలు కడతారు తాత అప్పులు? అవును, అక్కడ వాళ్ళు నేషనల్ మీడియా చూపించో లేదు, అది ఉన్నది. కాకేమన్నాడు అదే అక్కడ దరిద్రుడు ఎందుకు తెల్లారంగానే. అధిక సంపదనిచ్చే రంగాన్ని ప్రోత్సహించాల్సిందే. అధిక సంపదనట. జీడిపిలో వ్యవసాయం వాటా 20.19%. ఈ రంగం విద్యుత్ వినియోగం 20.8%. పరిశ్రమల విద్యుత్ వినియోగం ఆమె రాయమన్నాడు నిన్న. మన ఎట్లా రాసిందంటే భయంగా. నేను మొన్న మాట్లాడితే నిజామాబాద్ కాడ మాట్లాడితే ఇవాళ రాస్తా, ఇంకా రాయవా అని కొడితే భయ గదు కొట్టినమ్మా అని ఇంట్లో మూలుగుగా వార్త రాసినట్టు. పిల్లలకు జీతాలు ఇస్తలేని రాసిండ్రు ఆయనన్న. ఈ నమస్తే తెలంగాణ సంగతి ఏమో గానీ ఈ టీనీస్ లో జీతాలేవిరా వారి మనదే కదా. ఈ గుండె సప్పుడు కాడ జీతాలేవిరావు. గుండె సప్పుడు కాదన్నా. ఈ
న్యూస్ ఎంప్లాయీస్ జీతాల కోసం బయట కూర్చున్నారు. ఇలా జీతమే ఇయ్యే శాతగానోడు దేశానికి ఉచిత కరెంట్ అని చెప్తా ఉన్నాడు. ఇగో తెలంగాణకు తెస్తంటివి ఆదేశాల ప్రాజెక్టులు కమిషన్లకిచ్చితివి అడ్డమున్న పల్లెలను కొద్దిగా నమ్మించితివి అడ్డమున్న పల్లెలను పాపం ఇలా బాధ చూడు. పాపం అసలు రోజు అబద్ధాల వార్తలు అవి ఇవి రాసిరు పాపం ఇంత కష్టపడి. 3 ఎకరాల భూమి ఏమో కానీ ముందుగా ఇలా జీతమే కాక ఛానల్ ఇది ఈ న్యూస్ లో పనిచేసే వాళ్ళకి జీతాలు చక్కగా లేవు. ఈయన లోకాన్ని ధరిస్తాను ఉరుకుతా ఉన్నాడు బాతాల పోసేటి. అట్లా ఎంత అన్యాయం జరిగిపోయింది పాపం. కాక నీ బడవాయి మాటలన్నీ రాయలేక వాళ్ళ జర్నలిజాన్ని పక్కకు పెట్టి ఏదో కేసీఆర్ పొగిడిండు, కేసీఆర్ తుమ్మిండు, కేసీఆర్ అద్భుతము, ప్రపంచమే దేశం వైపు చూస్తుంది, దేశమేమో మన వైపు చూస్తుందని ఇట్లా పాపం రాసుకొచ్చినటువంటి పేద బిడ్డలు కాక ఆదేశాల మేరకు వర్షాలు కురిసినాయని కూడా ఎన్నో రాయగలిగారు వాళ్ళ దాన్ని చంపుకొని. మరి వీళ్ళకే జీతాలు ఇవ్వకపోతే ఇక ఈడ రాసుకొస్తుంది ఈమె సిగ్గు లేకుండా. సాగుకు ఉచిత కరెంటే రక్ష, మరి వీళ్ళకి జీతాలు రక్ష కాదా? టీ న్యూస్ లో పనిచేసే వాళ్ళకు వాళ్ళు బతకొద్దు. అచ్చా ఎర్రబెల్లి సిద్ధార్థరావుకి వచ్చిందా నీటి ఫలితాల్లో తెలంగాణ హవా? అచ్చా ఎర్రబెల్లి సిద్ధార్థరావుకా అందుకా అది కథ. అడ్డగోలుగా అవినీతి అసమర్థ పాలనట. అవినీతిని దొడ మీదకి లేచి నిద్రలకి లేపి ముఖానికి నీళ్లు కొట్టి తయారు చేసి ఇట్లా పౌడర్ గీడరు కాటికి గీటికే పెట్టి అన్ని చేసి అంగిలాగైతే కేసీఆర్. అవినీతి అంటే అవినీతికి అంగిలాగైతే కేసీఆర్, అవినీతి నడిస్తే అది కేసీఆర్. ఈయన చెప్తున్నాడు. అంగట్లో అమ్మకానికి ప్రైవేట్ గుప్పిట్లోకి ప్రభుత్వ సంస్థలు అన్ని. మన తన భూములు మన తన భూములు కొనేదేవాడు. ఇక ఈ బూస్ట్ దాగుర్రి ఎల్ఐసి కట్టుకొని కేసీఆర్ ప్రభుత్వంలో ఎల్ఐసి ఉంటేనే బతకగలుగుతాం. వెనకాపు చికెన్ కొనుక్కొచ్చుకొని తినుర్రి. ఇక ఐఫోన్ 14 మార్కెట్లోకి వచ్చేసిందట. హైదరాబాద్ లో రెస్టారెంట్ ఇండస్ట్రీ సదస్సు, ఎయిర్లైన్స్ కు 17,000 కోట్ల నష్టాలు, రాష్ట్రంలో 3 రోజులు అతి భారీ వర్షాలు, తెలంగాణ సెరుకు మరో జాతీయ అవార్డు, ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం గల దేశం, ప్రపంచం చిత్తడి నెలల దినోత్సవం ఏది? చిత్తడి నెలల దినోత్సవం. ఈ అన్ని బడివాయి వార్తలు, బడివాయి ముచ్చట్లు నమస్తే తెలంగాణకే సొంతం. ఇది ఇక ఎవరితో కాదు. దయచేసి లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ లైక్ చేయండి, 1 నిమిషం కేటాయించి అయినా సరే ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ అనేది చాలా కీలకం. ఈ టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కుట్రలకు ఇప్పటిదాకానే ఫోన్లో చూపించిన కదా, ఇక్కడ ఉండే లెక్క వేరు, స్క్రీన్ పైన కనిపించేటువంటి లెక్క వేరు అనేది. దయచేసి మీరు లైక్ చేయాల్సిందిగా మీ అందరినీ నేను పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇలా మెదక్ జిల్లాలో మన మీటింగ్ ఉంది. 11:30కు ప్రారంభం కాబోతా ఉంది. ఉమ్మడి జిల్లా అందరూ కూడా రావచ్చు. శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో సమావేశం జరగబోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశం. దయచేసి సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఎవరికైతే ఫోన్ కాల్స్ వచ్చినాయో రాని వాళ్ళకు కూడా ఇదే ఆహ్వానంగా భావించి అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఫస్ట్ ఒక్క మాట దీన్ని లైక్ చేయాల్సిందిగా, అలాగే షేర్ చేయాల్సిందిగా మీ వాళ్ళు ఇట్లా షేర్ చేయండి మీ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా నెట్వర్క్లో. ఎందుకంటే దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రకు సంబంధించినటువంటి మాట చెప్తా ఉన్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్.